సరే. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిద్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. కిష్కింధాకాండలో ఉన్నాం. కిష్కింధాకాండలో ఇక్కడ మొట్టమొదటిగా సుగ్రీవుడు వెళ్ళి ఆ వాలితో యుద్ధం చేసి ఓడిపోయి వచ్చాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో జరిగినటువంటి సంఘటన అంతా అర్థం చేసుకున్నాం. మనకు తెలిసింది కారణం ఏమిటంటే వాలి సుగ్రీవులు ఒకే రూపం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళల్లో ఎవరిని గుర్తుపట్టలేము. కాబట్టి రామచంద్రమూర్తి బాణం వేయటానికి వెనకాడాడు. బాణం వేస్తే పొరపాటున సుగ్రీవుడికి కనుక తగిలితే అప్పుడు పరిస్థితి మారిపోతుంది. సరే, ఆ తర్వాత వచ్చిన తర్వాత సుగ్రీవుడు అన్నాడు, ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు ఏంటనంటే అప్పుడు చెప్పాడు కారణం. చెబితే ఇప్పుడు ఈసారి యుద్ధాన్ని పిలువు, నేను వాళ్ళని చంపేసినట్టే అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను గుర్తుపట్టడానికి నీ మెడలో గజమాలను వేస్తున్నాము అని ఆ గజమాలను వేశారు. పుష్పమాల ఒకటి ప్రత్యక్షంగా బాగా కనపడేటట్టు. ఆ పూలు కూడా వికసిస్తూ ఉంటుంటాయి కదా, ఆ పూలకి దాని తగ్గట్టు కనపడతారు. కాబట్టి ఆ పుష్పమాలను వేశాడు. ఆ పుష్పమాలను వేస్తే సరిపదండి ఆ యుద్ధానికి అన్నారు. సరే, దారిలో వస్తుంటే సప్త జనాశ్రయము అనేటువంటి ఒక ఆశ్రమం వచ్చింది. సప్త జన ఆశ్రయం, 7 ఉన్నారు అక్కడ, 7 ఋషులు. ఆ ఆశ్రమం అంతా గొప్ప విశేషం చెప్పారు. త్రేతాగ్నులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంటాయి ఆశ్రమంలో. ఆశ్రమంలో వాయుభక్షణం చేసి ఉన్నటువంటి వాళ్ళు ఋషులు ఉన్నారు. ఆశ్రమం చాలా శుభకరమైనటువంటిది అని ఇదంతా ఎవరు చెప్పారు? సుగ్రీవుడు చెప్పాడు. ఎవరికి? రామచంద్రమూర్తికి. ఇప్పుడు విశేషం అంతరార్థం ఏమిటనంటే, ఒక కార్యక్రమాన్ని మనం వెళుతుంటుంటే త్రేతాగ్నులు కనపడ్డాయి అనంటే, శుభకరమైనటువంటి ఆశ్రమం కనపడ్డదంటే, శుభకరమైనటువంటి ఋషులు కనపడ్డారనంటే మనకు శుభము తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఏవైనా కర్మఫలాలు ఏమన్నా ఉంటే ఇటువంటివి కూడా నశిస్తాయి. దీనిలో గొప్ప విశేషం ఇది. కర్మఫలాలు ఉంటే అనుభవించి తీరాల్సిందే కదా. కానీ ఇవి ఎంతవరకు తీసుకొస్తాయి అనంటే కర్మఫలాన్ని కూడా రద్దు చేసేస్తాయి ఇవి. ఎందుకంటే అంత విశేషమైన త్రేతాగ్నులు. వాటిని చూశారు, నమస్కారం చేశారు రామలక్ష్మణులు. ఎందుకు చెబుతున్నారంటే రామలక్ష్మణులు బయలుదేరేటువంటి దీనికి ఒక పెద్ద మహాకార్యక్రమానికి బయలుదేరుతున్నారు. ఈసారి వాళ్ళని చంపేసేయాలి. ఆ కార్యక్రమాలు శుభసూచకంగా ఇక్కడ వాళ్లకు తెలిసిందనమాట. అనగా ఆ ఆశ్రమంలో దర్శనం చేసి నమస్కారం చేసి ఇక బయలుదేరారనమాట. కిష్కిందకి చేరారు. కిష్కిందకి చేరిన తర్వాత సుగ్రీవుడు వారిని యుద్ధానికి పిలిచాడు. పెద్దగా ఆయన పెద్ద కేకలు పెట్టేసేసాడు. అని పెద్దగా ధ్వని చేశాడు. సుగ్బాలి ఇక రావయ్యా యుద్ధానికి నాతోనని అని పెద్దగా ధ్వని చేసేసాడు. ఆ ధ్వని చేసేసి వీళ్ళు ఎక్కడున్నారు మరి
ఈ నలుగురు అంటే రామలక్ష్మణుడు నలుగురు వానరులు ఉన్నారు, పక్కన మొత్తం 6 ఉన్నారు కదా. ఈ 6 ఎక్కడ కూర్చున్నారంటే ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు. వీళ్ళు ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు. వీళ్ళు కూడా వాలితోటి ఆ కిష్కింధలోకి ఎందుకు వస్తారు, రావటానికి వీల్లేదు కదా. రామలక్ష్మణుడు రావటానికి వీల్లేదు, అంటే ఒక దేశంలో ప్రవేశించకూడదు, వాళ్ళు అడవిలోనే ఉండాలి వాళ్ళు. అందుకని చెట్టు దగ్గర కూర్చున్నారు వాళ్ళు. నువ్వు వెళ్ళి ఆయన విలువ అని అన్నారు. నువ్వు వెళ్ళి ఆయన విలువ తర్వాత సంగతి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశాడు, వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం కొంత ఊహించాలి. మనం ఏమిటంటే వాళ్ళు వాలి అంటే సుగ్రీవుడు వెళ్ళి ఆ వాలి యొక్క పట్టణం ద్వారానికి ఆ తలుపు దగ్గరికి పోయి పిలవటానికి ఒక 2 మైళ్ళ దూరం ఉందో ఎంతో కొంత దూరం ఉన్నది. వీళ్ళ చెట్ల దగ్గర కూర్చున్నారు వీళ్ళు. ఇది ఇక్కడ మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఈ చెట్ల దగ్గర కూర్చున్నారని అరణ్యంలో కూర్చున్నారని. అక్కడికి పోయి అక్కడ భవనం దగ్గర వీళ్ళతోటి పాటు ఎట్లా నిలబడతాడు వాలి? రామచంద్రమూర్తి సుగ్రీవుడి పక్కన ఎలా నిలబడతాడు? కాదు కదా, సుగ్రీవుడు పోయి పిలవాలి కదా. సరే అట్లయితే అందువల్ల వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. వెళ్ళాడు ఆయన. ఇక పెద్దగా సుగ్రీవుడు రాముడితో చెప్పేసేసి ఇంకా ఇక్కడ చెప్పేశాడు అనమాట. రాముడు సుగ్రీవుడితో చెప్పేశాడు, ఇక నీవు మాత్రం అక్కడ గుర్తుపెట్టుకో, మళ్ళీ చెబుతున్నాను అన్నాడు రాముడు. గజమాల జాగ్రత్త అన్నాడు. అది గజమాల జాగ్రత్త. ఆ మాట చెప్పటానికి ఏం చెబుతున్నాడు, సుగ్రీవా నీ కంఠంలో లక్ష్మణుడు వేసిన గజమాల ఉన్నది కదా. గజమాల అంటే అర్థం ఏంటి? రామ లక్ష్మణులు ఇద్దరు ఒకటే. ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడు వేసాడంటే నేను వేశాను రా నీకు అని అర్థం. అది ఆ వేసినటువంటి ఆ మాలని మాత్రం పోగొట్టుకోవాకు, జాగ్రత్త అని చెబుతున్నాడు ఒకసారి. మళ్ళీ అదే నిన్ను రక్షించేది అని అర్థం అనమాట. ఆ గజమాల ఉన్నది కదా, ఇప్పుడు నీవు వెళ్ళి ఆ వాలిని పిలిచేసి, సుగ్రీవ ఒక్క బాణంతో వాలిని పడగొట్టేస్తాను చూడు, నీకు చూస్తూనే అని చెప్పాడు. ఆ వాలి ఏంటో చూపించు, వాలిని చూపించి, ఇక్కడ నువ్వు నాకు వాలిని చూపించు అన్నాడు. వాలిని చూపించంటే అర్థం ఏంటి? వాలి దగ్గర పోయి నిలబడ్డాడనంటే ఇప్పుడు వాలి ఎవరో అర్థమైంది. గజమాల ఉన్నటువంటి ఏమో సుగ్రీవుడు ఉన్నాడే వాడు మన ఫ్రెండు, లేనటువంటి వాడు ఉన్నాడే వాడు వాలి అనే సంగతి తెలుస్తుంది. అప్పుడు ఈ గజమాలే చెబుతున్నది ఇదిగో వీడే వాలిని. అది ఇక్కడ తెలియదు అర్థం. సరే వెళ్ళాడు. సరే ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఇదంతా కూడా సప్తతాళ భంజనం, 7 తాడి చెట్లను ఒక్క బాణంతో కొట్టేసేసాను, ఇది ఒక లెక్కేం కాదులే, వాళ్ళని కొట్టేయటం, వాళ్ళని విలువ అని అన్నాడు. అని చెప్పేటప్పటికి ఇంకా ఆ వాలిని పిలవటానికి పెద్దగా ఆయన అరిచేసాడు అనమాట. ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతున్నాడు, కాంచనమాలను ధరించు వాలిని పిలువుము. ఇక్కడ చెబుతున్నాడు కాంచనమాలను ధరించు వాలిని. వాలి ఎప్పుడైనా యుద్ధానికి వస్తున్నాడంటే ఆ మెడలో కాంచనమాల వేసుకొని వస్తాడు వాడు. ఒక సహాయం. ఎందుకనంటే ఎదుటి శత్రువుని జయించాలంటే వాడి మెడలో కాంచనమాల ఉండాలి. కాంచనమాల ఉంటే ఎదుటివాడి శక్తి హీనమైపోతుంది. అది ఈ కాంచనమాల ఎవరిచ్చారు? ఇంద్రుడు ఇచ్చాడు అనమాట. ఆ కాంచనమాల వేసుకొని వస్తుంటాడు కాబట్టి వాలి గెలుస్తున్నాడు నీ మీద. ఇది ఇక్కడ దీని అర్థం. ఆ కాంచనమాల వేసుకునేటువంటి వాలి ఉన్నాడు, వాడి విలువ. వాడు ఎటుకూడి కాంచనమాల వేసుకొని వస్తాడు, వాడు ప్రతిసారి కాంచనమాల అనమాట. సరే అనేటప్పటికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని పిలువు అని అన్నాడు. ఇంతటితోటి వెళ్ళాడు. పెద్దగా అరుపులు అరిచాడు, వాలి బయటికి రావయ్యా అని గొడవ చేశాడు. పెద్దగా అరిచాడు, ధ్వనులు చేస్తున్నాడు. ఇప్పుడు వాలి ఎక్కడున్నాడు అంటే ఈయన స్త్రీల నడుమున ఉన్నాడు. అది వీడి చుట్టూ స్త్రీలు ఉన్నారు అంటే వీడు కామోపభోగ నిరతుడు అని అర్థం అనమాట. వీడు ఇక్కడ వెళ్ళి ఆ ధ్వని వినబడేటప్పటికి వెంటనే ఈయన గారు ఈ వాలి ఏం చేశాడనమాట, ఇంకా లేచాడు ఇక బయలుదేరటానికి. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు, కామముతోటి ఉన్నటువంటి వాడు ఈ స్త్రీల దగ్గర ఉండేటప్పుడుట ఆ స్త్రీలను మెప్పించుకోవటం కోసం బయలుదేరి వస్తాడు, పెద్ద వీరత్వం చూపిస్తాట అనే విషయం కూడా దీనిలో వస్తుంది. అనే విషయంగా చెప్తున్నాడు. తర్వాత సుగ్రీవుడు మహాధ్వని చేసేటప్పటికి వాలి ఆ స్త్రీలని పక్కకు నెట్టేసేసి ఇక బయలుదేరుతున్నాడు. అప్పుడు వాలి భార్య తార వెంటబడది. తార పెద్ద తెలివి గలది, పెద్ద మేధావి ఈమె.
ఏమి జరగబోతుందో తెలుసుకునేదాన్ని. ఇప్పుడు ఆయన బయలుదేరి ఇంకా బయటికి రాబోతుంటుంటే వాలి వెంట తార వచ్చింది. తార వచ్చి అంటున్నది ఏమంటున్నదంటే ఏమిటంటే నదీ వేగము వలె వచ్చిన ఈ క్రోధమును నదీ వేగము వలె వచ్చిన ఈ క్రోధమును ప్రాతః కాలమున శయనము నుండి లేచి అనుభవించిన పుష్పమాలను విడిచినట్లుగా విడుము. పొద్దున్నే ఏమిటనమాట ఆ రాత్రి పడుకోబోయే ముందు పుష్పమాల వేసుకున్నాడండి. మంచి ఈ మల్లెపూల వాసన వచ్చేటంటే బాగా ఒక దండ ఒకటి బాగా వేసుకొని విషయ సుఖాలు కదా పడుకున్నాడు. తెల్లవారు వచ్చేటప్పటికి ఏమవుతుంది, మల్లెపూలన్నీ వాడిపోతే ఏం చేస్తాడు, మెడలో ఉన్నటువంటి ఆ పుష్పమాలను తీసి ఆ దెబ్బలో పారేస్తాడు. అట్లనే నీవు కోపం నీలో ఉంది. ఎట్లయితే ఆ మల్లెపూ మాలను అవతల పారేశాడో అంత తుచ్చంగా ఇక పనికిరా తీసి అవతల పారే. అంతకుముందు పెద్ద బ్రహ్మాండం చూశాడా మల్లె పూలు, ఇప్పుడు తీసుకెళ్లి అవతల పారేసినట్టుగా నీ కోపాన్ని వదిలిపెట్టవయ్యా అని చెబుతుంది. ఎందుకంటే నీవు విషయ సుఖాలతో ఉండేటువంటి వాడవు, అందుకని మల్లెపూల వాసన అంటే చెప్పింది. ఆ మల్లెపూల వాసన అటువంటి తీసి నువ్వు వదిలేసేస్తే, క్రోధాన్ని వదిలేస్తే నిజం బయటపడుతుంది అని చెప్పటం అది. అని ఎవరు చెబుతున్నారు? వాలి భార్య అయిన తార వాలికి చెబుతున్నది అనమాట. మంచి మాటలు చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ రాత్రి యుద్ధానికి పోవాలి. కాబట్టి ఏం చేస్తాం, రేపు ఉదయం ఫ్రెష్గా అప్పుడు తయారై యుద్ధానికి పోవచ్చు. రేపు ఉదయమున యుద్ధము చేయవచ్చును. నీకు శత్రువులు లేరు, నీవు బలహీనుడవు కావు కనుక వెంటనే నీవు యుద్ధమునకు వెళ్ళటం మంచిది కాదు. నేను నిన్ను యుద్ధమునకు నివారించుతున్నాను. ఈ కారణం ఏంటో చెబుతా ఏమిను. అంటే ఇదంతా నైట్ జరుగుతున్నది వీళ్ళ యొక్క సంభాషణ అంతా. ఈయన ఎప్పుడు పోయి మరి సాయంకాలం 6ంటికి 7ంటికి పోయి పెద్ద కేకలు పెట్టాడో మరి సుగ్రీవుడు ఏమో మరి అని అనుకోవాలి, మనం అర్థం అనమాట. అట్లా అనుకోవాలి. ఇది రాత్రిపూట జరుగుతున్నటువంటి ఈ సంభాషణ. తర్వాత ఏమైంది, వీర ఇతపూర్వమే సుగ్రీవుడు యుద్ధంలో నీకు ఇంత మధ్యాహ్నమే కదయా, బాగా తన్నులు తినిపోయినాడు. బాగా మధ్యాహ్నం తన్నులు తినిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్ద కేకలు పెడుతున్నాడు. ఇందులో ఏదో రహస్యం ఉంది అన్నట్టు. అది ఇందులో రహస్యం ఉన్నది. ఏమిటంటే దీనిలో నీచే బాగా పీడింపబడినటువంటి ఆ సుగ్రీవుడు మరలా వస్తున్నాడు అని అంటే అనుమానించదగినటువంటి విషయం ఉన్నది. ఇప్పుడు ఈ విషయంలో ఒక విశేషం ఉన్నది. అతని గర్జనలో ఒక విశేషం ఉంది. ఏమి అర్థమవుతున్నదంటే అరుపులో వాళ్ళ యొక్క ధ్వనిలో అయిన దర్పము, నిశ్చిత ప్రయత్నము ఇన్ని ఉన్నాయి కనిపెట్టేసింది ధ్వనిలో. చూసారా ధ్వని అనేటువంటిది ఎంత ఉన్నదో. ఆ ధ్వనిని ఒక్కొక్కసారి మనం ధ్వని ఏంటంటే వాళ్ళ యొక్క ధ్వనిలో సరే ఏడుస్తున్నారా వాళ్ళు, ఆ ధ్వనిని బట్టి మనం చెప్పేస్తాం. ఆ ధ్వనిని బట్టి ఓహో ఇతని యొక్క మాటలను బట్టి ఇతను ఏదో చాలా ఇదిగా ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు అనేటువంటి అట్లా అర్థమవుతుంది కదా, ధ్వని అట్లా చెబుతుంటుంది కదా. అట్లనే ఇప్పుడు నిశ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో వచ్చాడు. ఈ ధ్వనిలో కనబడుతున్నది నాకు. ఇందులో గొప్ప కారణాలు ఉన్నాయి. సుగ్రీవుడు ఎవరి సహాయం లేకుండా తిరిగి రాడు. అతనికి ఎవరో మహా సహాయకులు ఉన్నారు. అతని అండను చూచుకొని సుగ్రీవుడు మహాగర్జన చేస్తున్నాడు. సుగ్రీవుడు స్వభావముచే నేర్పరి, బుద్ధిమంతుడు. అతడు తనకు సహాయకులుగా వచ్చిన వారి పరాక్రమం పరీక్షించకుండా వారితో స్నేహం చేయడు. మన కుమారుడైన అంగదుడు పూర్వమే నాకు ఈ విషయమును చెప్పినాడు. అంగదుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాలి దగ్గర ఉన్నాడు. వీళ్ళ కుమారుడు అంగదుడు. అంగదుని యొక్క విశేషం తర్వాత వస్తుంది అనమాట. అంగదుడు నాకు చెప్పాడు, ఇద్దరికి తల్లికి చెప్పాడు అనమాట. ఇదిగో సుగ్రీవుడు ఫలానా వారితోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, ఇది కారణాలని. అతడు మన సరిహద్దులను వెళ్ళినప్పుడు గూఢచారుల వలన విని మాటలు. ఈయనకి గూఢచారులు ఉన్నారు, ప్రతి రాజుకి గూఢచారులు ఉంటారు. ఆ గూఢచారులు అంతా సేకరించి రాజుగారికి పంపిస్తుంటారు ఎప్పటికప్పుడు. అలానే అంగదుడి దగ్గర చేరింది ఈ విషయం. అంగదుడికి తెలుసు, అంగదుడేమో నాకు చెప్పాడు. ఇప్పుడు ఏమిటంటే ఆ విషయం, ఇక్ష్వాకు వంశమును జన్మించిన వాడు అయోధ్యాపతి అయిన దశరథుని కుమారులు రామలక్ష్మణులు. వారు యుద్ధములో జయింప శక్యము కాని వారు. ఋష్యమూక పర్వత ప్రాంతమున వారు సంచరిస్తున్నారు. వారిద్దరినీ ఎవరు ఎదిరించలేరు. వారు సుగ్రీవుని ప్రియ కార్యమును నెరవేర్చుడికే ఇక్కడికి వచ్చినారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ని గూఢచారులు ఇచ్చారు అంగదుడికి.
అంగదుడికి తెలిసింది. అంగదుడు తల్లితోటి చెప్పాడు, తారతోటి. ఆ విషయము తార రాముడికి చెప్పింది. ఇది వారికి చెప్పింది, తార వాలికి చెప్పింది. రాముని పరాక్రమము తార చెప్పేస్తున్నది. ఇంకా రాముడు ఎటువంటి వాడు చెబుతున్నాను వినండి. రాముడిని గురించి మేము సేకరించినటువంటి విషయాన్ని బట్టి చెబుతున్నాం. రాముడు యుద్ధ నిపుణుడు. శత్రుబలమును ప్రళయ కాలాగ్ని వలె నశింపచేస్తాడు. అట్టి రాముడు నీ సోదరునకు సహాయుడు అయినాడు. రాముడు సోదరు. ఇట్లా ఈ విధంగా రాముడు సాధుజనులు నివాస వృక్షం వంటి వాడు. యుద్ధములో జయింప శక్యము కానివాడు. అప్రమేయ ప్రతిభావంతుడు. అటువంటి రామునితో నీకు విరోధము తగదు. అది ఇప్పుడు ఏంటంటే పరోక్షంగా నీకు రామునితో విరోధం వచ్చింది. ఇది అర్థం చేసుకొని చెబుతున్నది. ప్రత్యక్షం కాదు, పరోక్షంగా వచ్చింది. తగు మీ ఇద్దరి మధ్య ఉంది ఇప్పుడు అసలు విషయం. అసలు యుద్ధం ఏంటి? మీ ఇద్దరి మధ్య యుద్ధం అయ్యా అని చెప్తున్నది. అది సుగ్రీవుడు పక్కన పెట్టు. సుగ్రీవుడు అనేవాడు నిమిత్త మాత్రుడు అంతే. అది ఇక్కడ చెప్తున్నటువంటి తార చెప్తున్నటువంటి విశేషం. తార చెప్పినా ఇంకా చెబుతున్నది అనమాట. ఇక చివరికి ఒక మాట చెప్పింది. అసలు ఈ తగు అంతటికి మూల కారణం ఏమిటంటే సుగ్రీవుడు కదా. కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడు కదా, ఆ సుగ్రీవుడు యువరాజుగా చేసేసేయి. చేసేసి వాడిని బాగా చక్కగా చూసుకో, వాడితో విరోధం పెట్టుకోవాకు. నీవు వైరమును వదిలివేసి సుగ్రీవుని ప్రేమగా చూస్తుండు. రామలక్ష్మణులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవయ్యా, స్నేహం చేసుకో. నీ తమ్ముని లాలన చేసుకోవయ్యా. నేను మంచి మాటలు చెబుతున్నాను, నా మాటని ఎందుకు ఈ గొడవలంతా అని తమ్ముడు పక్కన వైపున ఉన్నటువంటి విరోధం అనేటువంటి పెట్టుకోకు అని ఈ విధంగా మంచి మాటలు చాలా చెప్పేసింది అనమాట. ఇది అప్పుడు చెప్పేసిన తర్వాత ఇక తర్వాత ఇంతకన్నా నీకు మరో మార్గం లేదు. నీకు మంచి మార్గం అంటే సుగ్రీవుని పిలిచి ఆయన విరాజం చేసి నీవు చక్కగా మీరిద్దరు ఉండండి, బాగుంటుందని చెప్పింది. సరే, ఈ విధంగా చెప్పేసిన తర్వాత ఇప్పటికే చెప్పిన దాకా విన్నాడు. ఎవరు? వాలి వింటున్నాడు. ఆ వాలి విని ఇక ఆ తర్వాత ఏమంటున్నాడంటే వాలి నా సోదరుడు విశేషించి నాకు శత్రువు, నా సోదరుడే నాకు శత్రువు. ఆమె ఏమంటున్నదంటే పరోక్షంగా రామునితో శత్రువు అని చెప్పింది. రామునితో అసలు ఉన్నది నీకు శత్రుత్వము, అది నీవు అర్థం చేసుకో. అది అప్రత్యక్షంగా ఉన్నది. అది ప్రత్యక్షంగా కనబడుతున్నది వాడు ఎవరంటే సుగ్రీవుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, అప్రత్యక్షంగా ఉన్నాడు. అప్రత్యక్షంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో పరమాత్మ. పరమాత్మ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అని అర్థం. అది పరమాత్మను గుర్తుపట్టలేకపోతున్నావు అంటే కారణం ఏమిటి? నువ్వు అధర్మ ప్రవర్తనలో ఉన్నావు గనుక. అధర్మ ప్రవర్తనలో ఉండేటువంటి వాడికి పరమాత్మ ఎందుకు కనబడతాడు? కనబడడు. అది దీనిలో విశేషం. ఆ విషయం మనకు తర్వాత వస్తుంది అనమాట. అధర్మంలో ఉన్నాడు గనక వాడికి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి పరమాత్మ కనబడడు. ఇక్కడ చెబుతున్నమాట. కాబట్టి ఇక్కడికి చెబుతున్నాడు వాలి. తార చెప్పినటువంటి మాటలు అంటున్నాడు ఏంటంటే, యుద్ధంలో వెన్ను చూపని వాడు సూర్యుడు. నేను ఎప్పుడు యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలేదు. రావణాసురుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు లాగించాను నేను. అదిగో దుందిపోయినటువంటి వాడిని చంపా. అదిగో మాయావనేటువంటి వాడిని చెప్పాను. ఇక నేనంటే గడగడలు ఆడతారు అందరు. అంత గొప్పవాడి సూర్యుడిని నేను. అంతటి వాడిని మరి నేను ఇప్పుడు వాడు పిలుస్తుంటే యుద్ధానికి పోకుండా ఉంటే అప్పుడు నేను పిరికివాడిని కదా. అది చెబుతున్నాడు పాయింట్. అది అందువలన నేను సహించి ఉండటం అనేటువంటిది నాకు మరణముతో సమానము అని చెప్పాడు. మరణముతో సమానం సహించి ఉండటం. కాబట్టి సుగ్రీవుడు పెద్దగా అరుస్తున్నాడు. వాడు అరుస్తున్నాడే కంఠం సుగ్రీవ అంటే సుగ్రీవ, పెద్దగా కంఠము కలిగినటువంటి వాడు అని అర్థం. అసలు సుగ్రీవ అంటే అర్థం అది. ఎవరు అన్నంట ఏమండి వాడు సుగ్రీవుడు అంటే అన్నట్ట అనేటప్పటికి జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇద్దరు పండితులు కూర్చున్నారు. దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమిటనంటే వాడు సుగ్రీవుడు అంటే అన్నట్ట. అలానా? అట్లయితే సరే, బాగానే ఉంది. అట్లయితే మరి అంటే రాముడితో స్నేహం చేస్తున్నాడు అనమాట. ఏమిటంటే సుగ్రీవుడు అంటే సుగ్రీవము అని అంటే మంచి స్వరము కలిగినటువంటి వాడు అని అర్థం. ఈ మంచి స్వరాలు అంటే వేద స్వరములు అనేటువంటి ఉన్నటువంటి వాడు. వాడు రాముడితో స్నేహం చేస్తున్నాడు అని అంటే, రాముడు అంటే ధర్మస్వరూపుడు కాబట్టి పరమాత్మతో స్నేహం అనగా ఈ వేదాలని
అధ్యయనం చేస్తూ పరమాత్మని సేవిస్తున్నాడు అని అర్థం. ఎంతటి అర్థం ఉంది దీనిలో సుగ్రీవ్ అది అర్థం బయట. ఇక రెండో అర్థం ఉంది చూశారు, ఇవాడు కోతి అండి, వాడు కోతి అండి. ఇంకొక అర్థం అనమాట. సుగ్రీవుడు అంటే కోతి కదా, ఇది అర్థం ఇదనమాట. వాడు కోతి చేష్టలు చేస్తుంటాడు వీడని ఎట్లా ఉంటుంది. ఒకసారిట వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు, ఆంధ్ర యూనివర్సిటీలోట విశ్వనాథ సత్యనారాయణ గారు పోయి ఏదో ఉపన్యాసం మొదలుపెట్టి పోయేటప్పుడు స్టూడెంట్స్ గోల్ చేస్తున్నట్ట. గోల్ చేస్తున్నప్పుడు వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నట్ట, ఏంది వీళ్ళందరూ గోల్ చేస్తున్నారు అని అంటున్నట్ట. విశ్వనాథ సత్యనారాయణ గోల్ చేస్తున్నారు, ఏం మాట్లాడతాం ఏమిటంటే అని అంటే ఈయన పెద్దగా అన్నట్టు వేద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సార్ మా వాళ్ళందరూ కూడా హనుమత్ సేవా భక్తులండి, హనుమంతుని యొక్క భక్తులండి మా వాళ్ళందరూ కూడా ఆ భక్తి తత్వాన్ని వదలుపెట్టలేకుండా ఉన్నారండి. అందులో సుగ్రీవాదులు కూడా, జాంబవంతాదులు కూడా అందరూ ఉన్నారండి. ఈయన అందరూ పిల్లలందరినీ నోరు మూసుకొని కూర్చున్నారు. అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అది ఏంటనమాట, ఆ కోతులు అరే మరి కోతులు ఎరా మాట్లాడవాకంటారా అనేది లోపల అర్థం, పైకేమో పొగిడినట్టుగా అర్థం. దాంతో మాట్లాడకుండా కూర్చున్నారు. ఇది అనమాట. ఇది ధ్వనిగర్భితమైనటువంటి ఒక రకం రెండు, ఒక విధంగా చివాట్లు పెట్టినట్టు, ఒక విధంగానేమో రామాయణాన్ని స్మరించుకున్నట్టు. ఇది సరే సరే. అట్లా ఈ విధంగా ఈయన అంటున్నాడు, నేను పోవాల్సిందేను, నేను చాలా గొప్పవాడిని అని చెబుతున్నాడు. కాబట్టి నీవు ఇక స్త్రీలతో కలిసి లోపలికి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు, ఇక నా వెనక రావాకము, వెనుదిరిగి పొమ్ము అని వాలి తారతోటి అంటున్నాడు. వాలి తార చెప్పిన మాటలను విన్నాడు, కానీ పాటించలేదు. రావణాసురుడు అసలు వినడు కూడా వింటువాడు. ఇది వీళ్ళిద్దరిలో ఉండేటువంటి ఏది అవలక్షణాలు వీళ్ళిద్దరు. వీడు వింటాడు, పాటించడు. వాడు అసలు వినడు కూడా వింటువాడు రావణాసురుడు. చూడు వీళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయో వీళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క ఆ జీవిత విధానాలు ఎట్లా ఉంటాయో చూసుకోండి. ఆ జీవిత విధానాలు ఎట్లా ఉంటాయి, భార్య చెప్పినటువంటి మాటని ఆలకించి దానిలో ధర్మం అనేటువంటిది ఏమిటో సంగతి తెలుసుకోవాలి. అందుకని శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభావితం. శక్తి పక్కనే ఉన్నదయ్యా, శక్తి లేనిది నువ్వేం చేస్తావయ్యా, నువ్వేమీ చేయలేవు. వదలకుండా హాయిగా ఆ కళ్ళు మూసుకొని అటు కూర్చుంటావు. ఒక్క పనైనా చేయగలుగుతావా నువ్వు? శక్తి అనేటువంటిది పక్కన నీకు తోడైతే ఇక అప్పుడు ఒక్కొక్క పని సృష్టి చేయడం మొదలు పెడతావు. ఒక పని చేయాలంటే శక్తి లేనిదే ఎట్లాయ్యా అంటే అర్థం ఏంటి, నీకు భార్య లేనిదే నువ్వేం చేస్తావయ్యా? కాబట్టి భార్య ఏం చేస్తుంది, అమాత్య పదవి తీసుకుంటుంది. రాజుగారు నువ్వు, అమాత్యుడు ఎవరు, భార్య. రాజుగారు అనేటువంటి వాడు నడవాలి అంటే మంచి మార్గంలో, అమాత్యుడిని అడగకుండా ఎట్లా నడుస్తాడు? అమాత్యుడు అన్ని దారి చేపిస్తుంటాడు. ఇది అర్థం. అట్లా తార తన యొక్క అమాత్య పదవిని చూపించింది, కానీ వీడు మాత్రం ఈ చెప్పిన మాట వినలేదు వీడు. సరే చివరికి తారకి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ వాలి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఇప్పుడు మందముగా ఏడుస్తూ దుఃఖిస్తూ నెమ్మదిగా వెక్కి ఏడుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే, వాయువు సర్వ అవయవములకు సువర్ణాభరణములు ధరించి ఉన్న వాలి చేతులకి బంగారాభరణాలు, కంఠంలో ఆభరణాలు, ఇట్లా ఈ విధంగా ఆభరణాలను మహారాజులాగా ఉన్నాడు. ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వస్తి వచనములు పలికి ఇక ఆ స్త్రీలతోటి వెళ్ళిపోయింది లోపలికి. అంటే ఏంటి, ఆమెకు అర్థమైంది ఈయన గారు వెళ్ళిపోయినాడు అని అర్థం చేసుకొని ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాలి మహాకోపంతో బుసలు కొడుతూ సర్పములు నగర ద్వారం నుండి వెలుపలికి వచ్చేసేసాడు. ఆ వెలుపలికి వచ్చేసిన తర్వాత బయట చూస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ధ్వని, ఎక్కడున్నాడు వీడు అని చూస్తున్నాడు. చూసేడు అది అంత దూరంలో కనపడుతున్నాడు వీడు. ఎవరు, సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు కనపడ్డాడు. వెంటనే ఇద్దరు, సుగ్రీవుడు బంగారం వలె ప్రజ్వలించుతున్న అగ్ని వలె ఉన్నాడట. ఈ ఇద్దరుట వాలి వస్త్రము బిగైగట్టి పిడికిలి ఎత్తి, అంటే ఏదో గోచి బిగబెట్టి అని అంటారు చూసా, ధావతంతా పైకెట్టి వాకి అట్లా అనమాట యుద్ధానికి సిద్ధంగా. అంటే వీళ్ళు మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఆయనకు ఒక గద ఈయనకు ఒక గద చూపిపెడతారు. ఇప్పుడు ఈ సినిమాలు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిజంగా దీనిలో
రామాయణంలో ఏం చెప్పాడో అది చూపించగల వీళ్ళు. వాలి అసలు గదే ఉపయోగించలేదు, సుగ్రీవుడు గదే ఉపయోగించలేదు, హనుమంతుడు అసలు ఉపయోగించలేదు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా గదలు ఉపయోగించలేదు. మనకి సినిమా వాడు ఏం చేస్తాడంటే అకదొక గద ఇదొక గద పట్టుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి పట్టుకున్నాడు ఏమిటనంటే వేరే రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణాల్లో ఎక్కడో ఏంటి ఆనంద రామాయణం ఇటువంటి రకరకాలైన ఉన్నాయి. వాటిల్లో పట్టుకొని అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, ఇది పెట్టి గద పెడతాడు. ఆయన గదే పట్టుకోలేదు అసలు. హనుమంతుడు గద కనుక భుజాన పెడితే హనుమంతుడిని మైనస్ పాయింట్లో కింద పడేసినట్టు అవుతాం. గద అంటే ఒక ఆయుధం కదా, ఒక సహాయం కదా అసలు ఆయనకి. గద అంటే ఒక సహాయం. మిగిలిన వాళ్ళకి యోధులందరికీ కత్తి తీసుకొని కదా యుద్ధానికి పోవాల్సింది. యోధుడు అంటే వాళ్ళ కత్తి లేనిదే యుద్ధానికి ఎట్టబోతారు, వాళ్ళు పోలేదు. వాళ్ళకు సహాయం ఉండాలి. ఉత్తగా ఉత్తి చేతులతో పోతే యుద్ధం ఏం చేస్తాడు, చేయడు. వాళ్ళు ఎవరు యుద్ధం కూడా చేయడు, ఎవరే కత్తులు తెచ్చుకోవాలా అంటారు. ఆంజనేయ స్వామికి అక్కర్లేదు, గద అక్కర్లే, ఏమక్కర్లే, పోతాడు ఒక్కసారే చంపేస్తాడు. 2 గంటల్లో 25 కోట్లను చంపేశాడు, అయిపోయింది. గద ఎందుకు ఇంకా ఆయనకి? అదేంటో మనకి సుందరకాండలో వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు చూపించండి. ఏం చెబుతున్నాడు, పిడికళ్ళతో, పిడికలు బాగా ఇట్లా బిగించాను, ఇట్లా బిగించి కొట్టుకుంటారు వాళ్ళు. అలానే చెట్లు బీక్కి, అక్కడ దగ్గరలో చెట్లు ఉంటే బీకే చెట్లు పెట్టేసి కొట్టుకుంటారు. దగ్గరలో రాళ్ళు ఉంటే, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే రాళ్ళు ఇసిరేసుకుంటారు. అలానే చేతిలో చిక్కి పిడిగుళ్ళు గుద్దుకుంటుంటారు. ఇట్లా చేస్తుంటారు వీళ్ళ కోతి యుద్ధాలు ఇవి. అదే చెబుతున్నాడు ఇక్కడ, ఆ విషయం చెబుతున్నాడు అనమాట. ఇక్కడ పిడికిలు ఎత్తి సుగ్రీవుని పైకి వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా పిడికిలు ఎత్తి ఇద్దరు పిడికిళ్లతోటి కొట్టుకున్నారు. కొట్టుకొని గట్టిగా బిగించి ఈ పిడికిల మీద వేయటం, ఇక నీకెందుకు, నిన్ను చంపేస్తానని అంటున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు దగ్గర సమర్పించి కొట్టుకోవటం మొదలుపెట్టారు. వాలి ఘాతమును సుగ్రీవుడు రక్తం స్రవిస్తూ పై చేయి వాలిదైంది. ఒక్క ఉద్దేటప్పుడు గల ఆ సుగ్రీవుడు నోటెముట నెత్తురు కప్పుతున్నాడు. సెలయేరులాగా వస్తుంది. సుగ్రీవుడు సాల వృక్షం పెగిలించి వారిని కొట్టగా ఈయన ఊరుకున్నాడా, ఆయన దగ్గరలో చెట్టు ఉంటే చెట్టు బీకేసి కొట్టాడు. ఈ విధంగా ఇద్దరు పరస్పరం కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఈ విధంగా వాలి సుగ్రీవులు ఒకరినొకరు నొప్పించుకుంటూ తీవ్ర యుద్ధం చేసిరి. క్రమముగా వాలి బల పరాక్రములు వృద్ధి చెందుతుండగా, ఇది విశేషం. కాంచనమాల ఉంది కదా, ఈయన వృద్ధి చెందుతుండగా, కాంచనమాల ఉన్నది కాబట్టి సుగ్రీవుని బల పరాక్రమం తగ్గుతూ ఉంటాయి. ఇది మహత్యం. ఈయనకి బల పరాక్రమం తగ్గుతూ ఉంటుంటాయి, ఆయనకి పెరుగుతూ ఉంటుంటాయి. అంటే ఈయన మైనస్ లో పడిపోతాడు సుగ్రీవుడు, వాడిని ఇంకా ప్లస్ లోకి వస్తాడనమాట. అది అయినను సుగ్రీవుడు వాలిపై కోపంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇద్దరు చెట్లతోనూ శిలలతోనూ వజ్రాయుధం అంటే నఖములతోనూ పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ పాదాలతోనూ బాహువులతోనూ కొట్టుకుంటూ పెద్ద యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఈ సందర్భంలో ఆ వానరులు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు భయంగా. పెద్ద పెద్ద సింహనాదాలు చేసుకుంటూ ఉన్నారు. సుగ్రీవుడు బలహీనుడై, ఇక్కడ వస్తున్నాడు, సుగ్రీవుడు బలహీనుడై దిక్కుల వైపు చూచుచుండెను. ఏంటి, రాముడు ఎక్కడున్నాడు, కనపట్టలేదే అని చూస్తున్నాడు. రాముడు గ్రహించాడు. వాలిని సంహరించుటకు తూణీరము వైపు బాణము కొరకు చూచెను. అంతే చాలు. బాణం వైపు చూచాడా అంటే వాడు చచ్చాడని అర్థం. అది అదేనమాట. సర్పము వంటి శరమును గ్రహించి సర్పము వంటి శరమును గ్రహించి ప్రళయకాలమందలి యముని వలె రాముడు ఉండెను. ఇక్కడ ఒక గ్రహించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఆ సమయంలో యమధర్మరాజులాగా ఉన్నట్ట. యమధర్మరాజు ఏం చేస్తాడంటే ప్రాణాలు తీస్తాడు. ఇప్పుడు రాముడు అంత క్రితం మామూలుగా ఉన్నప్పుడు బాగా శాంత సోహుడు బాగున్నాడు, కానీ ఇప్పుడు అట్ట కనపట్టలేదు, బాగా భయంకరంగా ఉన్నట్ట, యమధర్మరాజులాగా ఉన్నట్ట. ఎక్కడొచ్చింది మనకి ఇది? భగవద్గీతలో వచ్చింది. భగవద్గీతలో యమధర్మరాజు ఎవరు? పరమాత్మయ్యాయి. ఇప్పుడు రాముడు యమధర్మరాజు వేషం వేశాడు. యమధర్మరాజును ఆవహించుకున్నాడు అని అర్థం. అది యముణ్ణి ఆవహించుకున్నాడు. లోకేస్మి కాలక్షేపం
కాదు కాదు, ఏమో ఇది ఇది కాదు. ఆ సంయమన అక్కడ వస్తుంది అన్న 10వ అధ్యాయంలో వస్తుంది అక్కడ. యమసంయమన యమసంయమన అక్కడ వస్తుంది, అది ఎక్కడ వస్తుంది అనమాట. కనుక పరమాత్మ అనమాట. కాబట్టి రాముడు పరమాత్మ కదా, అదే అనమాట ఇక్కడ. కాబట్టి చూసుకొని ఈ విధంగా తౌణీరు వైపు చూసి బాణం పట్టుకున్నాడు, శరమును రహించాడు, ధనుస్సు మీద సంధించి బాగా లాగాడు. నారిని లాగి ఒక్కసారి ఆ బాణాన్ని వదిలేసేసాడు. ఆ వదిలేసేటప్పటికి అప్పుడు అది ఆ వింటి ధ్వనికి ఇక్కడ విశేషం కూడా చెప్తున్నాడు. రాముడు వదిలినటువంటి ఆ సందర్భంలో మహాధ్వని వచ్చింది. ఆ ధ్వనికి అక్కడ చెట్ల మీద ఉన్న పక్షులు, దగ్గర దగ్గర ఉన్న మృగాలు, జింకలు అన్ని భయపడి పారిపోయినవి. రాముడు వదిలిన బాణము వజ్రం వంటిది, ప్రజ్వలించుతున్న పిడుగు వంటిది. అది వాలి వక్షస్థలం మీద పడ్డది. ఆ శరాఘాతము మహా తేజోవంతుడైన వాలి నేల మీద పడిపోయాను. అయిపోయింది వాడి జీవితం, ఖాళీ అయిపోయింది. ఎటు ఒక బాణం వచ్చి అక్కడ వచ్చి అక్కడ కూర్చుకుందా అని అంటే రొమ్ముల మీద కూర్చుకుందా వచ్చి. ఇక్కడ ఓ ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు వేస్తారు చాలా మంది. ఏమిటో తెలిసిన, వాలి మెడలో కాంచనమాల ఉంది కదా, కాంచనమాల ఉన్నది కాబట్టి కాంచనమాల మహిమతోటే వాడికి ఇంత పొగరు. వీడికి కాంచనమాల ఉంది వచ్చి బాణం వచ్చి గుచ్చుకుంటున్నది కదా, మరి గుచ్చుకుంటుంటే మరి కాంచనమాల ఏం చేయాలి, బాణాన్ని తిప్పి కొట్టాలి. బాణాన్ని తిప్పి కొట్టాలి. మరి బాణాన్ని తిప్పి కొట్టిందా? కాంచనమాల ఎవరిచ్చారు? ఇంద్రుడు ఇచ్చాడు. ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడే రాముడి దగ్గరకు వచ్చి కనపడకుండా చెట్టు తలుపు చాటు నుండి, అంటే అర్థం ఏంటి, శరభంగుడికి ఆ అగస్త్యుడి దగ్గరకు వచ్చి అయ్యా వస్తున్నాడు, స్వామివారు వస్తున్నాడు, ఇదిగో ఈ ఇల్లు వాడాలి అయ్యా అని చెప్పి నమస్కారం చేసిపోయినాడు. ఆయనతో చాలా పనిందండి అని. ఆయనతో రాముడితో చాలా పనింది, ఇదిగో ఈ ఇల్లు వాడాలి, ఆ విష్ణు శాపం ఇది మనకు అక్కడ వచ్చింది కరుణ్ణి వధించేటప్పుడు. మహారాజు అన్నాడు, ఏదో చిన్న చిల్లరాజు ఉన్నాడు. మహారాజు గొప్ప, చిల్లరాజు గొప్ప? ఎవడు పవర్ఫుల్? అదనమాట ఇక్కడ. ఆయన అంటే ఏంటి, వాలి యొక్క అహంకారం అంతా కాంచనమాల మీద ఉంది వాడికి, అహంకారం అంతా వాడిది. అది సరే వచ్చింది, పడ్డాడు. ఈ పడిపోయిన తర్వాత ఇక్కడ ఒక విశేషం మందరం చెబుతున్నది. ఒక విశేషం మందరం అంటే వాలుకొండల సుబ్బారావు గారు రాసిన మందరంలో. ఎందుకంటే చాలా మంది విమర్శించేటువంటి వాళ్ళు వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి సమాధానం ఈయన ఏం చెబుతున్నాడంటే, చెట్టు చాటు నుండి బాణం వేయలేదని మందరం చెబుతున్నది, సుబ్బారావు గారు అంటున్నాడు. ఏమిటంటే వాలి రొమ్మున నాటిన ఆ వెనుక నుండి గాని ప్రక్కల నుండి గాని వేయలేదు. ఎదురుగా వచ్చింది బాణం అని అంటే, ఎదురుగా నిలబడి ఉంటేనే కదా బాణం తగిలేది, వెనక నుంచి ఎట్టేస్తాడు, అది అర్థం. వెనక నుంచి ఎట్లేస్తాడు కాదు. వాళ్ళు ఏంటనమాట, అందుట్లో రావణుడు బాగా ధనుర్విద్యలో గొప్పవాడు గనక సరిగ్గా చూసి దానికి వేస్తాడు. ఒక్కో విశేషం ఒకటి ఉన్నది. రామబాణానికి విశేషం ఏంటంటే అత్యంత వేగమైనటువంటిది. ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట, రామబాణం ప్రయోగించేటప్పుడు మహాధ్వని వచ్చింది. ఆ ధ్వనికి పక్షులన్నీ పారిపోయినాయి భయపడి. అంతటి ధ్వనిని వీడు గ్రహించలేకపోయినాడు. బాణధ్వనిని వీడు ఈ వాలి గ్రహించలేకపోయినాడు. వీడు దేంతో ఉన్నాడంటే ఎంతసేపుడికి ఆ సుగ్రీవుని కొట్టేసిన దానిలో ఆ కాంచనమాల యొక్క పరాకం దీంతో ఉన్నాడు. రెండో దృష్టి వీడికి లేకుండా ఉన్నది. వీడికి ఈ దృష్టి అని వాడి అనేది లేదు. ఇక్కడ విశేషమైనటువంటి చెబుతున్నది ఏంటంటే మందరంలో వెనుక నుండి గాని ప్రక్కల నుండి గాని వేయలేదని, ఎదురు ముఖముగా నుండియే బాణము వేసెనని, అంతవరకు చెట్టు చాటునే కూర్చొని ఉన్నారు, చూస్తూ ఉన్నారు కార్యక్రమం. వీళ్ళందరూ రావటం ఇదంతా. ఎప్పుడైతే వధకి వచ్చాడో ముందుకు వచ్చాడు అని చెబుతున్నాడు. అది చెప్తున్నాడు. బాణం వేయటానికి వచ్చేటప్పుడు చెట్టు చాటు నుంచి బయటికి వచ్చి అప్పుడు బాణం వేశాడు. అది అప్పుడు ఇది ఈ విధంగా చెబుతున్నాడు అనమాట.
ఈ మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమంటారంటే ఈ విషయంలో ఆయన రాముని యొక్క మౌర్వి ధ్వనికి ఆయనకి చాపం పెట్టి లాగి వేసేటువంటి ధ్వని వస్తుంది. ఆ ధ్వనికి అష్టదిగ్గజాలు కూడా భయపడ్డాయి. మహాభయంకరమైనటువంటి ధ్వని. కానీ వాలి మాత్రం గ్రహించలేకపోయినాడు. ఏమిటి అనంటే కామగుణుడు కాబట్టి కొంచెం ఏమాత్రమైన కనురెప్ప మాటలో గ్రహించినా కొంచెం రొమ్ములు కొంచెం అటుపక్క జరిగేవాడు. ఆ బాణం పోయి ఎవరికి శుక్రుడు వేయలేదు, పోయేది. ఇక్కడ అంటే ఏమిటనమాట, వీడి దృష్టి అంతా కామగుణుడు, అహంకారి. అందువలన వీడు నేనే గొప్ప అనేటువంటి అహంకారంతో ఉంటాడు కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోయినాడు అని విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతున్నారు. అది ఇట్లా అనమాట. ఈ తర్వాత కూడా వస్తుంది, ఈ విషయాల గురించి కూడా మనకు తర్వాత కూడా వస్తుంది. అంటే ఈయన బాణం వేసేటప్పుడు మాత్రం చెట్టు చాటు నుండి బయటికి వచ్చి అప్పుడు వేసేసాడు అని చివరికి వస్తున్నాడు. అదే అప్పటిదాకా ఈయన చెట్టు చాటు నుండి ఆ చెట్టు కిందనో ఎక్కడో అక్కడ కూర్చొని ఈ నలుగురు చూస్తున్నారు, ఈ దృశ్యం అంతా చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఈ దృశ్యం అంతా చూసి అప్పుడు వేశారు అని ఇంతటితోటి ఈయన పడిపోయినాడు. ఈ పడిపోయేటప్పటికి ఇక మొదలు పెడుతున్నాడండి. వాలి రాముణ్ణి నిందిస్తున్నాడు. ఎన్ని పాయింట్లు చెప్తున్నాడంటే ఈయన సుమారుగా ఒక 14-20 పాయింట్లు పెట్టాడు. 20 పాయింట్లతోటి, సుమారుగా 20 పాయింట్లతోటి రాముణ్ణి నిందిస్తున్నాడు. నువ్వు చేసింది తప్పు అని అంటున్నాడు. నువ్వు చేసింది తప్పు అని అంటున్నాడు. ఏ విధంగా మాట నిందిస్తున్నాడో చూడండి. మరి మొట్టమొదట అంటున్నాడు ఈయన, రాముణ్ణి అంటున్నాడు ఏంటంటే దీనిలో ప్రశ్నిస్తున్నాడు. నేను మరొకరితో యుద్ధం చేస్తుంటుంటే ఏమిటి చేస్తుంటే నేను నీ కారణమిచ్చే మరణించాను. నీ వైపు తిరిగి లేను కదా, నీతో నేను యుద్ధం చేయటం లేదు కదా, కాబట్టి నీవు ఎందుకు చంపావు, దీనివల్ల నువ్వేం సంపాదించావు అంటున్నాడు. నీవు సద్వంశమున జన్మించిన వాడవు, సత్వ సంపన్నుడువు, తేజస్వి, సత్యవ్రతుడువు, కరుణా స్వభావుడువు, మంచి హితము కలిగినటువంటి వాడు, దృఢవ్రతుడవు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడవు. ఇంత పని నువ్వు ఎందుకు చేసావా ఈ పని అంటున్నాడు. అయిన తర్వాత ఇంకా ఇంకేమంటాడు, దమము, శమము, క్షమ, ధర్మము, ధైర్యము, సత్వము, పరాక్రమము, అపకారులను దండించుటకు ఇవి రాజుల లక్షణాలు. ఇవి రాజు చూడు, వాళ్ళు చూసుకో. ధర్మం నీతులు ఎట్లా చెబుతున్నాడు చూసుకోండి, నీతులు ఎలా చెబుతున్నాడు చూసుకోండి. ఇది ఒక సామెత, గురువింద డాష్ 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 అదనమాట. అదే రాముడు చెబుతాడు. నీవు ఎప్పుడైనా అదే అందుకని డాష్ డాష్ లో పెట్టించాడు. అందుకని ఈ అధర్మ ప్రవర్తనలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఏంటంటే అది తన యొక్క అధర్మాన్ని పక్కన పెట్టేసేసి దాచిపెట్టేసేసుకొని ఎదుటివాడితో ధర్మవచనములు పలుకుతుంటుంటాడు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని అంటుంటాడు. జాగ్రత్తగా అదే విశేషం ఇక్కడ దీనిలో చెబుతున్నది. అదే వాడు అధర్మ ప్రవర్తనుడయ్యి అదే రావణాసురుడు కూడా చెబుతాడు. ఎక్కడ సీతాదేవి దగ్గర చెబుతాడు అనమాట. ఏమంటాడో తెలిసినా, మేము రాక్షసులము, మాకు ఒక ధర్మం ఉంది అని అంటాడు. ఏమిటో ధర్మం తెలిసినా నీకు సీతాదేవి, నీకు తెలిసాము, మా యొక్క ధర్మం ఏంటంటే ఎక్కడ స్త్రీలు ఉంటే వాళ్ళని కాజేసుకొని రావటమే మా పని అన్నాడు. ఇదిట వాడి ధర్మం. ఏమిటి ధర్మం ఇది? ఈ ధర్మం ఎక్కడ ఏ ధర్మం రాసిపెట్టిందా, ఏ వేదంలో రాసిపెట్టిందా? ఇది అది మా రాక్షస ధర్మం అండి. నీ రాక్షస ధర్మమా ఇది? ఎందుకంటే నీకు ఒక ధర్మం ఉంటుంది రాక్షసులకి. ఆ ధర్మం కూడా ఏంటనమాట, ఎక్కడ కనపడితే అక్కడ కాజేసుకొని రావటమా? ఇదే సుందరకాండలో వస్తుంది. అదేనమాట. అంటే ఏం చెబుతున్నారనమాట, ఈ పొగరెక్కిన వాళ్ళు, అహంకారం ఎక్కినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని పక్కన పెట్టేసేసి మాదే ధర్మము అని అంటుంటారు అని చెబుతున్నారు. మా యొక్క పరాక్రమం ఉంది, చూపిస్తాము అని అంటుంటారు. అది మా ధర్మం అంటారు. చివరికి ఏంటంటే ఇక అడ్డం పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంటుంది ఒక్కోసారి.
ఇప్పుడు జరుగుతున్నది అదే ఇక్కడ. నీ బుద్ధి నశించినది అంటున్నాడు చూడు రాముని పట్టుకొని. వారి అంటున్నాడు నీ బుద్ధి నశించినది. ఏమిటంటే అధార్మికుడు నీవు, పాప ప్రవర్తన కలిగిన వాడు, గడ్డిచే కప్పబడిన బావి వంటి వాడు, తృణఛన్న కూపోపమా అంటారు. ఆ గుంట తీసి ఆ గుంట మీద బాగా పచ్చటి గడ్డేస్తే అక్కడ నేల అనుకుంటారు అందరూ. అంతేగాని అక్కడ గుంట తీసి అక్కడ ఏదో పెద్ద గొయ్యి ఉందని సంగతి ఎవరికి తెలియదుగా. అందుకని ఏనుగులు పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద గొయ్యి తీసి దానికి గడ్డి పడేస్తారు. అదంతా అడవేని అనుకుంటుంది, ఏనుగు వచ్చి దానిలో పడుతుంది. ఇది అనమాట. ఇట్లా తృణఛన్న కూపోపమా, పైకి మాత్రం చక్కగా కనబడుతుంటావు మా కరుణాసములు, కానీ అంతా కూడా నువ్వు మోసమయ్యా అని చెబుతూ, నీవు ధర్మం అనే ముసుగులో ఉన్నావు అయ్యా. ఏ రామచంద్ర, నీ దేశంలో గాని నీ పురంలో గాని నేను ఎప్పుడూ లేను కదా, నీకేమైనా పాపకార్యం చేశానా? చేయలేదు కదా, మరి నన్ను ఎందుకు చెప్పావు? అట్లా అనమాట ఇది. ఇంకా విశేషంగా ఉత్తమ క్షత్రియంలో జన్మించినటువంటి వాడు, శాస్త్రములు అభ్యసించినటువంటి వాడు, ధర్మ చిహ్నములతో ఉన్నటువంటి వాడు, నీవు ఈ పని చేస్తావా నువ్వు అంటున్నాడు. ఇంకా విశేషంగా దానము, సహనము, ధర్మము, సత్యము, ధర్మము, పరాక్రమము, ఇవి దండించుట, ఇవి రాజగుణములు. సాము ఇవన్నీ గుణాలతో ఉంటాడు కాబట్టి రాజు వీటిని ఉంటాయి కాబట్టి ఈయన దగ్గర ఇటువంటి దండిస్తాడు. మేము వనములో సంచరించు మృగములము, వనాలే మాకు టౌన్స్ లో ఉండం మేము, ఈ చెట్లలో కొండల్లోనూ కూర్చుంటాం మేము. అందుకని వనచరులు, అద్రిచరులు అంటారు మమ్మల్ని. మేము పండ్లు కందమూలాలు తిని బతుకుతూ ఉంటుంటావు. నీవు నరాధిపతివి అనగా నరులకు అధిపతివి, మేము కోతులం. మా కోతుల సామ్రాజ్యం, మా గొడవేదో మాది. నీవేమో మనుషుల్ని పరిపాలించేటువంటి వాడవు, కానీ నీవు కామమే ప్రధానముగా కలవాడవు. నీవు కోప స్వభావం, నువ్వు కామమే అంటే కోరిక కాబట్టి చంచల స్వభావం కలిగినటువంటి వాడు రాజధర్మములను సంకరపరిచావు ఇప్పుడు అని అంటున్నాడు. ఎవరిని? రామచంద్రమూర్తిని ఈ విధంగా అంటూ, ధనుస్సు ఉంది కదా అని చంపడం మొదలు పెట్టావయ్యా నువ్వు అని అంటున్నాడు. అని రామ, నీకు ధర్మమునందు గౌరవం లేదు, నీ బుద్ధికి స్థిరం లేదు, నీ ఇంద్రియముల కామమునకే ప్రాధాన్యత ఉన్నది. సత్పురుషుల మధ్య ఏమని సమాధానం చెప్పుకుంటావయ్యా? నన్ను కొట్టి నువ్వు నీకేమని సంపాదించుకున్నావు? రాజును చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు 2, గోవును చంపినవాడు 3, ప్రాణులను వధించడం ఎందు ఆసక్తి గలవాడు, దొంగ, నాస్తికుడు. ఇదిట ఇటువంటి వాళ్ళు. ఈ లక్షణాలు ఉంటే వీళ్ళుట, లేకపోతే వాళ్ళని దొంగలను నాస్తికులను అంటారట వాళ్ళని. ఏంటి ఇట్లా అనమాట. రాజును చంపిన, బ్రాహ్మణుని చంపిన, గోవుని చంపిన వాళ్ళని ఏమంటారని అంటే దొంగనన్నా అంటారు, లేకపోతే నాస్తికుడనేనా అంటారు. కాబట్టి నువ్వు దొంగవి మరియు నాస్తికుడివి అని చెప్పటం. అది వీరందరూ నరకానికి పోతారు అని చెబుతున్నాడు. ఇంకా నువ్వు పాపాత్ముడు అని ఇంకా ఈ విధంగా చెబుతూ, నా చర్మము ధరించుటకు యోగ్యము కాదు. పోనీ జంతువుల్ని చంపుతారు, జింకను చంపారనుకోండి, ఆ జింక చర్మం పనికి వస్తుంది. అట్లా అనమాట. అలా పులిని చంపారనుకో, పులి చర్మం పనికి వస్తుంది. ఇప్పుడు నన్ను చంపితే నా చర్మం అసలు పనికిరాదు, దేనికి పనికిరాదు. నా రోమాలు ఉన్నాయి, రోమాలు పనికిరాదు. ఏదో కొన్ని జంతువులు ఉన్నాయి, ఆ జంతువు యొక్క రోమాలే మనకు వింజామర. మీకు దేవుడి గుడిలో కానీ ఇంట్లో కానీ వింజామరతో వీస్తూ ఉంటుంటారు, చూశారు కదా. అది చమరీ మృగం. అది చమరీ మృగం. ఆ చమరీ మృగం యొక్క ఆ వెంట్రుకలు ఉన్నాయే, ఆ వెంట్రుకలు కట్టగట్టి తీసుకొచ్చి తెలిచి అప్పుడు దేవుడికి వింజామరలు అనమాట. దేవుడికి కానీ రాజుగారి దగ్గర కానీ అది అనమాట. అది కాబట్టి అవి పనికి వస్తాయి వాళ్ళకి. అట్లా ఇవన్నీ పనికొచ్చేవి. కానీ నేను కోతిని, ఈ కోతి యొక్క చర్మమా పనికిరాదు, కోతి వెంట్రుకల పనికిరావు, కోతి మాంసమా పనికిరాదు, దేనికి పనికిరానటువంటి వాడిని నేను. నన్ను ఎందుకు కొట్టావు? నేను దేనికి పనికి, నన్ను ఎందుకు కొట్టావు? కొని వేటాడటం అని అంటావా? ఎందుకు కొట్టావు నన్ను అని అంటూ ఇంకా అంటాడు, సర్వజ్ఞ అయిన నా భార్య తార, నా సర్వజ్ఞ అయిన నా యొక్క భార్య తార సత్యము హితము అయిన వచనములు చెప్పింది నాకు, నేనే పెడచెవిని పెట్టాను. ఆమె చెప్పింది అంతా ఏమిటో ఇలా జరుగుతున్నది, వెనక గూఢచారుల వల్ల విన్నానయ్యా, నువ్వు వెళ్ళవాక యుద్ధానికంటే వినలేదు నేను.
కానీ అప్పుడు నేనేమన్నానంటే ఆమెతోటి ఏమన్నా రామ, ఇక్కడ చెబుతున్నాడు విశేషమైనది ఏమిటంటే, నీవు శీల సంపన్నుడమైన నాథుడు కదా, కాబట్టి ఇంతటి వాడవు, నువ్వు ఎందుకు ఇట్లా నాతో వస్తావు అనే దాని మీద నేను ఉన్నాను. కానీ ఆమె మాటలు మాత్రం వినలేదు. వినకపోవటం వల్లనే వచ్చినటువంటిది చెబుతూ ఏమిటంటే ఇంకొక విశేషం చెబుతున్నాడు. శఠ నైకృతిక క్షుద్ర విద్యా ప్రసృత మానస, ఇటువంటి వాళ్ళు పాపాత్ములు, ఇటువంటి వాడవు నీవు. అంటే రహస్యంగా అపకారం చేసేవాడవు ఒక లక్షణం, పరులకు అపకారం చేసేవాడు ఇంకొక లక్షణం, పైగా నీచుడవు నువ్వు. ఇంకా విశేషించి కూడా నీవు ఆ మహారాజు ఉన్నాడంటే దశరథ మహారాజు పవిత్రుడైన, ఆ పవిత్రుడికి ఎట్లా పుట్టేవా నువ్వు? ఇంత నీచుడివి, ఆ పవిత్రుడికి ఎట్లా పుట్టేవా నువ్వు? ఆ పుణ్యాత్ముడికి కొడుకుని అనిపించుకుంటున్నావు అని అంటున్నాడు. ఎవరు? వాలి అనమాట. అని చెబుతున్నాడు అనమాట. ఇది అని చెబుతూ, రామ, యుద్ధమును ప్రత్యక్షముగా నీవు నాతో యుద్ధము చేయలేదు కదా అని చెబుతున్నాడు. నీ చాటు నుండి కొట్టేసేసావు కదా అని అంటున్నాడు. ఇంకా ఏమిటంటే, ఇప్పుడే యమధర్మరాజు వద్దకు పంపి ఉండేది. అసలు నీవే కనుక నా ఎదురు పడి కనుక యుద్ధం కనుక చేసినట్టయితే నిన్ను యముడి దగ్గరికి ఎప్పుడు పంపించేసేవాడిని అంటున్నాడు. చూసుకోండి పాపం, వారి యొక్క అజ్ఞానం చూసుకోండి. యముడి దగ్గరికి ఎప్పుడు పంపించేసేవాట పాపం. ఆ పరశురాముడు గిలగలు తనుకొని పోయినాడు. సంతి తిరిగి పాపం ఆయనకి. ఆ పరశురాముడు ఎవరిని సంహరించాడు? అడుగు కార్తవీర్యార్జునుడు. నీకు ఏమైనా తెలుసా ఇవన్నీ, ఈ చరిత్రలన్నీ? పాపం ఎదురుగా నిలబడితేట ఇప్పుడు పంపించేస్తాడట. ఎవడు? వాలి. ఏందో క్షణంలో పంపిస్తాడు. ఏందో ఈయన చేతిలో ఏమున్నాయండి? వాలి చేతిలో మాట్లాడితే పిడిగుద్దులు గుద్దుతానంటాడు, చెట్లు ఇసిరేస్తానంటాడు, రాళ్ళు ఇసిరేస్తానంటాడు, పైగా నేను నా మెడలో కాంచనమాల ఉంది అని అంటాడు. నీ కాంచనమాల గీంచనమాల మొత్తం ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించాడంటే నీ కాంచనమాల కదా, నీ దేవేంద్రుడు అందరూ కూడా ఒక క్షణంలో ఎగిరిపోతారా అనేటువంటి వీడి అజ్ఞానం వీడికి తెలియదు. ఏదో ఒక క్షణంలోట కనబడితే సరే వెంటనే నీ యమధర్మరాజు పంపిస్తాడు. అయ్యా, నీ ఎదుర్కొన్నదే యమధర్మరాజురా, నీ ఎదుర్కొన్నదే యమధర్మరాజురా, నువ్వు యమధర్మరాజుకు పంపించిన బుద్ధిహీనుడా. ఈ బుద్ధిహీనుడు చూసుకోండి అనమాట, ఎదుర్కొన్నదే యమధర్మరాజురా, సంగతి తెలియదు. సరే, తర్వాత ఇంకా ఈ విధంగా నీవు అసలు నాతో కనుక చెప్పుంటే, నాతో ఫ్రెండ్షిప్ చేసి ఉంటే, మొట్టమొదట స్నేహం చేసి ఉంటే, నా భార్య సీతను తీసుకుపోయినాడని చెబితే నేను ఒక్క మాట అక్కడ కాకి కబురు చేసినట్టు చెప్పేవాడిని. ఎవరైతే తీసుకొచ్చి సీతను తీసుకురారా అని అంటే వాడు గడగడలాడుతూ వచ్చేవాడు, వచ్చి సీతను ఇక్కడ పెట్టేసేవాడు. ఏమిటయ్యా నువ్వు ఇంతటి అని అంటున్నాడు. పైగా అంటే ఏమిటి? రావణాసురుడు వాలి గొప్ప. ఎందుకంటే వాలి రావణాసురుడు 3 చెరువులు తెచ్చి 30 చెప్పులు 3 చెరువులు లాగిచ్చాడు. కాబట్టి రావణాసురుడికి భయం వాలి అంటే. కాబట్టి నేను చెబితే వచ్చేసేవాడు, ఎందుకు ఇంత పనిచేసావు? ఆ దురాత్ముడైన రావణుని బంధించి తీసుకుని నీ కాళ్ళ మీద పడేసేవాడిని కదా అంటున్నాడు. మైథిలిని సముద్రమును దాచినా, పాతాళము దాచినా తీసుకొచ్చి ఇచ్చేసేవాడిని కదా నేను. ఎందుకయ్యా ఇంత పని చేశావు? నేను స్వర్గమును పొందిన తర్వాత సుగ్రీవుడు రాజ్యమును తీసుకుంటాడు, అది సరే, కానీ నీవు నన్ను అధర్మముగా చంపడం అయుక్తము. చివరికి తేల్చి చెప్పింది. నువ్వు ధర్మస్వరూపుడు కదా, కాబట్టి ఇప్పుడు ధర్మం కాదు, అధర్మ స్వరూపుడు. వాడేం చెప్పాడు? మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పుకుంటూ వచ్చాడు. వాడు మారీచుడు రాక్షసుడు. వాడికి ఉన్న మాయల మారులు రెండో వాడికి ఎవడికి లేవు. వాడికి అటువంటి వాడు మారిపోయి రాముడి యొక్క జీవిత చరిత్ర విని మారిపోయి మునివృత్తిని అనుభవిస్తూ చెప్పాడు. వీడు ఏమన్నా పట్టుకున్నాడా? వీడు ఇందులో ఏమి పట్టుకోలే. వీడు కామ ప్రవృత్తితోటి ఉండి, స్త్రీలతోటి ఉండి, అందుకని ఈ స్త్రీలతోటి ఉన్నాడు వీడి మధ్యలో. ఆ సందర్భంలో బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ లక్షణాలు ఏం చెబుతున్నాడనంటే, అందుకనే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, రజోగుణ సముద్భవమైనటువంటి కామము సర్వ విధముల నాశనం చేస్తుంది.
ఇది ఇక్కడ జగి శత్రు మహాబాహో కామ రూప దురాసదం. అది అది వీడు వాలికి రావణాసురుడికి ఇద్దరికి ప్రబలంగా ఉంది. వీళ్ళిద్దరికి రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఉన్నటువంటి వాడు ఇట్లా మాట్లాడతాడు. వాడు అధర్మాన్ని ధర్మంగా మాట్లాడేస్తాడు. వాడు చేసే పని అది ప్రవేశించిందా అని అంటే వాడు ఎన్ని పాపాలు చేస్తాడు. వాడు పాపం చేసి కూడా నేను ధర్మం చేశానంటాడు ఇంకో పైగా. అట్లా ఉంటాడనమాట. అందువల్ల రజోగుణ సముద్భవమైనటువంటి కామం ప్రవేశిస్తే ఇలా ఉంటారు. అందుకే ఉదాహరణకి మనకు రావణాసురుడు ఒకడు వాలి ఒకడు కనపడుతుంటారు. అది అందుకనే భగవద్గీత చదువుకోండి. ఈ భగవద్గీత చదువుకుంటుంటే అక్కడ ఆ శ్లోకం దగ్గర వీళ్ళిద్దరు వస్తారు. ఉదాహరణకి వీళ్ళిద్దరు వస్తారు. చివరికి ఏమైనారా అని అంటే వాళ్ళిద్దరూ ఆ రజోగుణ సముద్భవమైన కామం వలన ఇదిగో ఈ విధంగా ఆ యుద్ధ రంగంలో పడి చచ్చిపోయినారు. వీళ్ళ విధంగా దుర్మరణం పాలైనారు పరమాత్మ చేత ఇంకా అని దానిలో మనకి వీటిలో చెప్పేటువంటి విశేషమైంది అని చెబుతూ ఇక్కడ ఈ విధంగా లోకము కాలముచే విధింపబడినది. జనన మరణాదులను కాలము నియమించును. జనన మరణాదులను కాలము నియమించును. నీవు చేసిన ఈ కార్యం యుక్తమే అని చెప్పుటకు సమాధానం ఏమైనా నీ దగ్గర ఉందా? ఆలోచించు రామచంద్రమూర్తి చెప్పు. కాలం నిర్ణయిస్తుండే నేను ఏమని చెబుతుంది తెలిసిన కాలం. నీవంత అధర్మ స్వరూపుడు ఎవడు లేడు, నీ అంత దొంగ లేడు, నువ్వు క్షుద్రుడివి, ఈ కాలం అంతా చెబుతుంటుంది తర్వాత వాళ్ళకి. వీడు చూసుకోండి ఎడిదిరి చెబుతున్నాడు వీడు. ఆయన ఎదురుగా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వరం ఎదురుగా కనపడుతుంటే వీడికి ఇంకా పోలేదు. వీడికి ఇంకా ఈ అహంకారం వీడికి పోలేదు. కింద పడి కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడు వీడు. ఈ విధంగా రామబాణం చే వ్యధించుతూ ఈ విధంగా ప్రశ్నల బాణం వేసేసాడు. రాముడు ఎదురుగా వేసేసి ఇక మౌనంగా అలా కూర్చొని ఉన్నాడు. అట్టనే పడి ఉన్నాడు అనమాట. ఇప్పుడు పడిన తర్వాత ఇక రాముడు ఆన్సర్స్ చెబుతున్నాడు. వీడు వేసినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెబుతున్నాడు. ఈ ఆన్సర్ ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ విశేషం ఏ ఆన్సర్ చెప్పకపోతే మెలకుండా ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటే ఇక్కడ ఏదో ఆన్సర్ చెప్పినప్పుడు అప్పుడు వీడికి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగుతుంది. అది అందుకు ఆన్సర్ చెప్పాడు. అజ్ఞానం అనే చీకటి తొలగినప్పుడే ప్రశాంతంగా స్వర్గలోకానికి పోయినాడు వీడు. రాముడి చేతిలో చచ్చి స్వర్గానికి పోయినాడు వీడు. అది అసలు విషయం ఎవరికి. అది అందువల్ల రాముడు చేసినప్పుడు మేలు ఏంటంటే వాలికి స్వర్గానికి పంపించాడు. అది ఇక్కడ దీనిలో ఇక చెబుతున్నాడు, సమాధానాలు చెబుతున్నాడు. నీవు ధర్మమును అర్థమును కామమును లౌకిక మర్యాదను తెలుసుకొని అజ్ఞానముచే నన్ను ఎందుకయ్యా నన్ను నిందిస్తున్నావు ఏ వాలి అన్నాడు. ఇంకా విశేషం చెప్పమంటావా? ఏదో నేనేదో చెట్ల మీద ఉన్నాను, అది ఇది నా రాజ్యం నా కిష్కింద అంటున్నావే, ఏమిటో తెలిసిన దాని సమాధానం ఇదో విను. ఈ భూమి అంతా ఎవరిది? ఇక్ష్వాకు వంశీయులది. నీది అనుకుంటున్నావా? మొత్తం ఈ జంబూ ద్వీపం అంతా మాదిరా? ఇదంతా మాది. ఇది మాది. నీది అనుకుంటున్నావు, ఇదేం కాదు. ఇది ఇక్ష్వాకు ఎవరు అని అంటే సూర్యుడు కొడుకు మనువు కొడుకు ఇక్ష్వాకు. ఆ సూర్యుడు ఎవరంటే కశ్యపుని కొడుకు. కశ్యపుడు ఎవరంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటే ఎవరన్నమాట మాదిరా ఇది. నీది ఎక్కడి నుంచి వస్తుందో, నీకనేది ఎక్కడైనా ఉంది అసలు? ఇక్కడ జాగ్రత్తగా కనిపెడుతుంటే పరమాత్మ ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసుకోండి. నీది నాది అని అనుకుంటున్నావే, అసలు నీది కాదురా, ఇదంతా పరమాత్మది అని అర్థం. దీనిలో నాది అని అహంకారం పెంచుకున్నావు అని అర్థం. అది అజ్ఞానము. అది ఇక్కడ అర్థం. అజ్ఞానం చేత నాది అని అనుకుంటున్నావు, నీది కాదు అని చెబుతున్నాడు ఒకటి. ఇంకా పోతే ఇంకా చెబుతున్నాడు. ఇంకా ఏంటంటే నదులు గల ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులది. మృగములను గాని పక్షులను గాని నిగ్రహించే అధికారము ఇక్ష్వాకు వంశీయులకు ఉన్నది. ఎక్కడైనా సరే నిగ్రహించాల్సి వచ్చేటప్పటికి నిగ్రహించేటువంటి అధికారం మాకుంది, మాది కాబట్టి. మృగాలైనా సరే ఎక్కడ మృగాన్ని సింహం ఉంది, పులి ఉంది, అదేదో చంపుతున్నది అనుకోండి అశాంతిగా, దాన్ని చంపేస్తాం. మాకుంది అధికారం. అట్లనే నువ్వు ఒక జంతువువి, ఒక కోతివి, నీ యొక్క అధర్మం ఉంది తర్వాత చెబుతాడు, కాబట్టి నేను చంపేశానని చెబుతాడు. కాబట్టి ఈ జంతువుల్ని పక్షుల్ని చంపేటప్పుడు
వాటిని ఏ విధంగానన్నా చంపచ్చు. వ్యాధుడు ఏం చేస్తాడు? పోయేవాడు రకరకాల విధాలుగా చంపేస్తాడు వీటిని ఎట్లా చంపాలనో అట్లా చెప్పేసేయచ్చు. అట్లా అనమాట. అది కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ భూమిని ధర్మాత్ముడైనటువంటి భరతుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఈ భూమిని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు సత్యవ్రతుడు, ఋతు స్వభావం కలిగినటువంటి వాడు. ఇంకా జాగ్రత్తగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొంతమంది తెలియక మన వాళ్ళు, ఈయన అయోధ్య నుంచి వచ్చాడు కదా, అయోధ్య కదా ఈయన టౌను, అయోధ్య నుంచి వచ్చి ఇక్కడ నాది అంటున్నాడు అని అంటారు. నీది ఎట్టవుతుంది? రాముడు ఏమంటున్నాడు? మాది అంటున్నాడు. ఎట్లా మాది అంటే జనస్థానం అంతా కూడా ఖాళీ జయించేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి చివరి వరకు ఉన్నటువంటి భూమి అంతా ఎవరిది? రామచంద్రమూర్తిది. అది మొత్తం మాది. అదిగా జయించేశాడు. అదిగాక మాది పూర్వీకుల నుంచి కూడా మాదే. మళ్ళీ మాది మేము ఆక్రమించుకుంటున్నాం, మేము వచ్చేస్తున్నాం. ఎట్లా వస్తున్నాం అంటే ధర్మరక్షణార్థం వస్తున్నాం. ధర్మం అనేటువంటి ఒక సిద్ధాంతం మీద వస్తున్నాం మళ్ళా. అది చెబుతున్నాడు. అది దీంట్లో మేము మరికొందరం అందరం కూడా భరతుని ఆజ్ఞ ప్రకారం ఈ భూమి మీద తిరుగుతూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాము. ఎవడు అధర్మముగా ప్రవర్తించును వాణ్ణి మేము వాళ్ళని శిక్షిస్తాము మేము. కాబట్టి నీవు ధర్మమును ఏం చేసావు అన్నమాట? రాజధర్మమును నీవు క్లిష్టపరిచావు, నింద్యమైన కర్మ చేశావు. నువ్వు చేసింది పెద్ద తప్పు ఉంది. ఏమిటంటే ఇప్పుడు బయట పెట్టేసేస్తున్నాడు, చెబుతున్నాడు. బాణం తగిలి ఉన్నాడుగా, కొనవపురితోటి ఉన్నాడుగా, వింటున్నాడు. ఎవరు? వాలి వింటున్నాడు. కామతంత్రముతే ప్రధానముగా కలవాడు, కామతంత్రము కలిగినటువంటి వాడు, రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఉన్నది. కాబట్టి నీవు రాజమార్గమున స్థిరంగా లేవు. ఒక మహారాజు ధర్మంగా పరిపాలించాలి, ఎట్లా ఉండాలో అట్లా లేవు. అంత అధర్మమే నీది. నువ్వు అధర్మంగా పరిపాలిస్తూ ఉన్నావు. ఇట్లా ఈ విధంగా సుగ్రీవుడు చెప్పాడు, అయ్యా నేను ఈ విధంగా నువ్వు చచ్చిపోయావు అని అనుకొని మళ్ళీ వాడు ఆ రాక్షసుడు వచ్చి నన్ను కూడా తింటాడేమోనని బండ అడ్డం పెట్టాను. అయ్యా నేను అంతేగా, నేనేం తప్పు చేయలేదు, పైగా ఈ రాజ్యం నీదేని తీసుకో, ఏం పర్వాలేదు, నమస్కారం అండి అని అన్నాడు. అప్పటికి సుగ్రీవుడు, నువ్వే రాజు అయ్యా, ఉండు అని అన్నాడు. ఎంతగానో కాళ్ళ వెళ్ళబడ్డాడు. అనేటప్పటికి వాడిని ఏమో వెళ్ళగొట్టి వెళ్ళగొట్టిన ఊరుకున్నావా? వాడి భార్యను తీసుకొని పోయావు. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటనమాట? నీకు బుద్ధి ఎక్కడుంది? స్త్రీ బుద్ధి ఉంది నీకు. వాడి మాదిరిగా వాడి ఫ్రెండ్షిప్ కదా, ఏదో అంటారు, దొంగలు ఒకళ్ళు. వాడు దొంగ, వీడు దొంగ, కాబట్టి ఫ్రెండ్షిప్. అట్లనే వాడు రావణాసురుడు, వాడికి ఉన్న గుణం కామ ప్రవృత్తి. అట్లనే వాడి ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ వాడు. ఇది అర్థం ఇక్కడ. కాబట్టి నువ్వేం చేసావు అనమాట? నేను తీసుకొని పోయినావు, నా భార్యను తీసుకొని పోయినావు. పోతే మరి అప్పుడుంటప్పుడు నా పరిస్థితి ఏంటి? సుగ్రీవుడు అంటల్లా అదే కదా అంటున్నాడు. సుగ్రీవుడు యొక్క కోపం అదే కదా, అసలు భార్యను తీసుకొని పోయినావు కదా. అది అందుకని నువ్వు చేసినటువంటి తప్పు ఎట్లా తప్పో చెబుతున్నాను అనమాట. ఏమిటంటే ధర్మ మార్గమున ఉన్నవారు జ్యేష్ఠ భ్రాత ఒకటి, పెద్దన్న, నలుగురు ఉన్నారండి. పెద్దవాడు మిగిలిన ముగ్గురికి తండ్రి. అది అర్థం చెబుతున్నాడు. పెద్దవాడు మిగిలిన ముగ్గురికి తండ్రి అంటే వీళ్ళు పెద్దవాడికి కుమారులు అని అర్థం. అది తండ్రి కుమారుణ్ణి పోషించటం, రక్షించటం అనేది ధర్మం. తండ్రి కుమారుణ్ణి పోషించటం ఇదంతా ధర్మం. అది అంటే పెద్దవాడు మిగిలిన ముగ్గురిని కూడా పోషిస్తూ రక్షణ చేసుకుంటూ ఉండాలి. సహజంగా ఏమిటనమాట, తండ్రి ఎటు కూడా చేస్తాడు. కానీ తండ్రి వార్ధక్యంలో ఉన్నాడు, లేకపోతే లేడు అనుకున్నప్పుడు అప్పుడు మిగిలిన ముగ్గురికి తండ్రి ఎవరంటే పెద్దవాడైనటువంటి వాడు. ఇది అర్థం చెబుతున్నాడు. అది ఏదో విశేషం. అది కాబట్టి ఈ విధంగా చెప్తూ ఆయన చెబుతున్నాడంటే తండ్రులండి వీళ్ళు ముగ్గురు, జ్యేష్ఠ భ్రాత పితాచైవ అని ఈ విధంగా చెబుతున్నాడు. రాజు రామచంద్రమూర్తి ధర్మం చెబుతున్నాడు. నువ్వు పెద్దవాడివి, నీ తమ్ముడు సుగ్రీవుడు అని చెబుతున్నాడు. సుగ్రీవుడు నీకు ఎటువంటి వాడు? కొడుకు లాంటి వాడు అని చెబుతున్నాడు.
కొడుకుని ఏం చూసుకోవాలి. ఒకవేళ నిజంగా కొడుకు దగ్గర తప్పు ఉందా అనుకో, ఏం చేయాలంటే వాడికి ఏదో మంచి మాటలు చెప్పి అదే అట్లా కాదురా ఇట్లా అని చెప్పి వాడిని ఉద్దగించి అట్లా మంచి మార్గంలో పెట్టుకోవాలి. ఏది తమ్ముడిని, అంటే తమ్ముడు కొడుకుతో సమానం కదా. అంతేగాని నువ్వు ఇంట్లో నుంచి పో, బయటికి పో అని వాడిని తీసుకుని కర్ర తీసుకుని వెంటబెట్టి వాడు వెంటబడి వాడిని ఇంట్లోంచి దరిమి పేరేసేసి ఇవన్నీ చేస్తే వాడు రట్టుబట్టి ఈ విధంగా పోతాడు. అదేంటి అధర్మం. అది ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు తండ్రి చేయాల్సినటువంటి తండ్రి కొడుకుని బయటికి నెడతాడా? నెట్టాడు కదా. అది అంత ఇది చెబుతున్నాడు, ధర్మాలు చెబుతున్నాడు. ఇది నువ్వు ఆ సుగ్రీవుడు ఎంత కాళ్ళ వెళ్ళబడ్డా కానీ సుగ్రీవుడు బయటికి నెట్టేసావురా. సుగ్రీవుడు నీకు కొడుకు లాంటి వాడు. పైగా ఏం చేస్తున్నావు అంటే ఆ కొడుకు భార్యని, కొడుకు భార్య ఏమవుతుంది? కోడలు అవుతుంది. కోడలు తీసుకున్నావురా నువ్వు, యథవా నువ్వు కొంక, నువ్వు ఎంతటి అధర్మపరుడురా నువ్వు. అది ఇక్కడ అనే విధంగా చెబుతున్నాడు అనమాట. ధర్మ మార్గమును అవలంబించువానికి పెద్దన్నయు తండ్రి విద్యాదాతే నీ ఊరు తండ్రులు తన ఈ అనుజుడు ఇట్లా ఈ విధంగా ధర్మాలు చెబుతూ ఉన్నాడు. ఇంకా చెబుతూ అసలు నిన్ను చంపడానికి కారణం ఏంటో ఇక మళ్ళీ చెబుతున్నా వినన్నాడు. ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది, నీవు సనాతనమైన ధర్మమును విడిచి, ఇది ఇది సనాతనమైన ధర్మం అంటే ఏమిటి అని మనకు ఒక ప్రశ్న కూడా వేస్తారు. ఏమిటి సనాతనమైన ధర్మం అంటే? వేద ధర్మం అది అర్థం. సనాతనమైన ధర్మం అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే, అది మారదు. అది సనాతనమైన ధర్మం. అదే సత్యధర్మములు అంటారు. అవి మారవు. వాటికి అతిక్రమించితే ధర్మ మార్గం నుంచి అతిక్రమించినటువంటి వాడు అవుతాడు. అందుకని మనకు యజుర్వేద తైత్తీర్యంలో సత్యాన్న ప్రమతివ్యం, ధర్మాన్న ప్రమతివ్యం, కుశలాన్న ప్రమతివ్యం, భూత్యైన ప్రమతివ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమతివ్యం, మాతృదేవోభవ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, యాన్యనిమజ్జాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకే చ అస్మన్ శ్రేయాన్ స్వబ్రాహ్మణ సంవర్షిణః యుక్త అయుక్త లూక్ష ధర్మ కామాస్యు. ఇన్ని ధర్మాలు చెప్పుకుంటూ వేదం చెప్పుకుంటూ వచ్చింది. మనకు యజుర్వేద తైత్తీర్యం ఉందే, అది తప్పనిసరిగా అది ఒక రోజున అధ్యయనం చేయాలి. మీరందరూ కూడా యజుర్వేద తైత్తీర్యం దానిలో ధర్మాలు చెప్పాడు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఎవడికి వాడు ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు కాలంలో ఇది ధర్మం, ఇది ధర్మం. ఎవడికి వాడు ఊహించుకుంటాడు, ఇది ధర్మం, ఇది ధర్మం, ఇది ధర్మం. ఇది ఎట తయారయ్యారంటే చివరికి వాడు స్వార్థంగా చెప్పుకుంటుంటాడు, స్వార్థపరంగా చెబుతుంటుంటాడు. ఇది ధర్మం, ఇది ధర్మం. ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. వాడు చెప్పేవన్నీ ఏంటి? ప్రస్తుత కాలంలో చెప్పే ప్రతివాడు ఏమండి నీ ధర్మమే కదండి, ధర్మంగా కదండి ప్రవర్తిస్తుంది అని అంటాడు. అసలు నీకు ధర్మం ఏందో తెలిస్తే కదా నీకు తెలియాలి కదా. అసలు నీకు ఏమైనా చదువుకున్నావా? ఏమన్నా తెలుసుకున్నావా? గురువు గారిని అడిగి తెలుసుకున్నావా? వేదంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నా? ఏమీ లేదు. నాకు తెలుసు. అందుకనే అందరూ కర్మపాశాల్లో పడిపోయి జనమందరూ మరలా అనేకమైన జన్మలు ఎత్తుతూ వీడు రకరకాల జన్మలు ఎత్తుతూ అధమ జన్మలు ఇవన్నీ కూడా ఉండేటువంటిది. అందుకని వేదం అనేటువంటిది అన్నిటికన్నా పైన కూర్చుంటుంది. అనగా ఆ వేద ధర్మాన్ని పాటించాలి, తెలుసుకోమని చెప్పాడు. దాని ప్రకారంగా పాటించరా అని చెప్పాడు. ఇప్పుడు అన్ని భయం. ఈ సనాతన ధర్మమును విడిచిపెట్టి నీ సోదరుని భార్యను కామమున ప్రవర్తించుచుంటిది. అది అర్థం. ఇది నువ్వు చేసిన పని. చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ధర్మాలు ఇట్లా ఉన్నాయి రా అని చెబుతుంటే నువ్వు ఈ పని చేస్తున్నావు. కాబట్టి అధర్మ ప్రవర్తన. నువ్వు అధర్ముడు అంటున్నావు కదా, నేను అధర్మమా? అర్థమైందా నువ్వు చేసినది ఎంత పని అని ఇంకా చెబుతున్నాడు. మహాత్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగానే కోడలి వంటివైన రొమను నీవు కామముచే ప్రవర్తించుతున్నావు. ఆమె తీసుకొని పోయినావు నువ్వు. ఇది నీవు చేసిన పాపకర్మ. ధర్మమును అతిక్రమించి కామ ప్రవృత్తి చే నీ సోదరుని భార్యను రమించుతుంటివి. ఇది అర్థం. ఇక్కడ ఒక రహస్యం ఉంది, మన తర్వాత కథలో చెప్పాలి. దీనిలో ఏమిటంటే ఈ కోతుల్లో ఒక లక్షణం ఉంది. ఏమిటంటే పెద్దవాడు చచ్చిపోతే
వాడి భార్య తమ్ముడు తీసుకోవచ్చు, తమ్ముడు చచ్చిపోతే తమ్ముడు భార్య పెద్దవాడు వెళ్ళి చచ్చిపోతే అప్పుడు అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ ధర్మం. అందుకని వీడు వేసిన ప్లాన్ ఏంటంటే, ఈ వారి వేసిన ప్లాన్ ఏంటంటే, ఈ రుమను కాజేయాలంటే వీడిని చంపేస్తే సరి, అప్పుడు ఆటోమేటిక్ గా తనకు అయిపోతుంది. అందుకని రుమను తీసుకెళ్లి బంధించాడు ముందు, వీడిని చంపేశానని చెబుతున్నాడు. వీడిని చంపినట్రానని 10 మందిని పంపించాడు. ఇక్కడ జరుగుతున్నది అది. అంటే ఏమిటి, వాడు నిజంగా చచ్చిపోయినట్టు కనుక రుమ కన్నా తెలిసిపోయింది అనుకో, ఇక రుమ ఇంకేమైంది నాకు ఆటోమేటిక్ గా ఓకే భార్య అయిపోతుంది. అది ప్లాన్ వీడి. అందుకని వీడిని చంపాలి. అంటే కామ ప్రవృత్తి, అది అర్థం లేదు. ఈ కామ ప్రవృత్తి అనేటువంటిది ఎంతటి పని చేసిందో చూడండి దీంట్లో. అందుకని ధర్మమును అతిక్రమించి కామ ప్రవృత్తితో నీవు సోదరుని భార్యను రమించుచుంటివి, ఆ పాపమునకు ఈ దండన, ఇదిగో బాణం దండన. కాబట్టి రాజుగారు ఏం చేస్తాడు, అధర్మంగా ప్రవర్తించేటువంటి వాడికి దండన వేస్తాడు. దండన, ఈ దండన వేస్తాడు, శిక్ష అనమాట వేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంక చెబుతున్నాడు, వానర లోకమునకు విరుద్ధముగా ప్రవర్తించు లోక ఆచారమునకు దూరమైన వానికి దండము కంటే మరొకటి లేదు, శిక్ష వేయాలి వాడికి. ఉత్తమ వంశమును జన్మించిన నేను క్షత్రియుడనై నీవు చేసిన నీ పాప కర్మకులు సహించను. ఏ నరుడు కుమార్తెను గాని, ఒకటి, ఏ నరుడు కుమార్తెను గాని, సోదరుని గాని, తమ్ముని భార్యను గాని కామము వలన పొందును, అతనికి దండన తప్పదు. ఇది ఒక పెద్ద విశేషమైనటువంటి ఒక శాసనం. ఇది రామచంద్రమూర్తి చేసినటువంటి శాసనం. ఇదే ధర్మాలు. వీటిని అతిక్రమించాడా వాడికి దండన తప్పదు అని చెప్పాడు. అంటే వీళ్ళు అనుకుంటారు, ఎవడు చూశాడులే, అటు చూశాడా, వీడు చూశాడా, రకరకాలైనటువంటి చెప్పుకుంటుంటారు. అని చూసేవాడు ఎవడనంటే మనకి కంటకి మన బ్రహ్మానికి లక్షణాలు చెప్పాడు. నా చక్షుహు, కళ్ళు లేవు ఆయనకి, కానీ పశ్యతి, చూస్తున్నాడు. నా చక్షుహు అంటే ఏమనుకుంటున్నాడు, దేవుడు ఎవడు చూస్తున్నాడు, ఆయన కళ్ళ చెవులా ఏమున్నాయి అని అనుకుంటున్నాడు వీడు. ఈ పాపం చేసేటువంటి వాడు, వాడికి దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా, అబ్బాయి లేడు, అసలు మన ఇష్టం అని అనుకుంటున్నాడు. అందుకని వేదం ఏం చెబుతున్నది, దేవుడు అంటే ఆ పరమాత్మ అంటే నా చక్షుహు, కళ్ళు లేవు, పశ్యతి, చూస్తున్నాడు, నా శ్రోత్ర, చెవులు లేవు కానీ శ్రోత్రం వింటున్నాడు, కాళ్ళు లేవు, నా పాద, కాళ్ళు లేవు ఆయనకి, ధావతి అంటే పరిగెత్తుతున్నాడు, ఇట్లా నా మనహ, మనస్సు లేదు కానీ మనస్సు ఉంది అని ఆలోచిస్తున్నాడు. ఇన్ని చెప్పాడు లక్షణం బృహదారణ్యోపనిషత్తులో పరమాత్మ లక్షణాలు. పరమాత్మ సర్వత్రా నిండి ఉన్నాడని వేదం చెబుతున్నది. సర్వం కల్పితం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మస్వరూపమే, సమస్తము. అదే విశ్వం విష్ణు వషట్కారాలు, విశ్వమంతా విష్ణువు నిండి ఉన్నాడు, పరమాత్మ నిండి ఉన్నాడు. క్షణక్షణం కూడా నువ్వు అడుగు తీసి అడుగు వేస్తున్నావు అని అంటే ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ వైపున అడుగు వేస్తున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఏ వైపు అడుగు వేస్తున్నావో తెలిసి కాబట్టి నువ్వు ధర్మం వైపు వేస్తున్నావా అధర్మం వైపు వేస్తున్నావా సంగతి తెలుసు. అధర్మం వైపు వేస్తుంటే నీకు శిక్ష అనేటువంటిది నీకు వేసేస్తాడు. దానికి ఏంటి, అనుభవించాలి. అధర్మాన్ని తగ్గట్టుగా శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. అది నీకు చెప్పి రాదు, సడన్ గా వస్తుంది. వాలి అనుకున్నాడు చస్తాడని. అంత క్రితం ఏమన్నాడు వాలి, రాముడు నా మీద బాణం ఎందుకు వేస్తాడు అసలు ఆయన అన్నాడు. రాముడు ఏదో ధర్మాత్ముడు అవి విధంగా చెబుతున్నారు కదా, రాముడు నా దూరం ఎందుకు వస్తాడు, రాముడికి నాకు ఉన్నట్టు తగువేముంది, ఏం లేదు కదా అంటున్నాడు. రాముడు అంటే ఏమిటో సంగతి తెలియదుగా. రాముడు అంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనేటువంటి తెలియదు వీడికి. అనగా సనాతన ధర్మం మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన ముందు కామ ప్రవృత్తితోటి ప్రవర్తించినటువంటి అధర్మంలో ఉన్నటువంటి వాడికి శిక్ష వేశాడు ఆయన, దండన. అదే రామచంద్రమూర్తి అంటాడు, నీవు చేసినటువంటి పాపానికి సరైనటువంటి దండన విధించాను గనక, నువ్వు శిక్ష అనుభవించావు గనక, చెల్లు అయిపోయింది గనక నీకు పుణ్యలోకాలు వస్తాయి. అది చెప్పేది. దీనిలో కూడా
ఆయన అంటుంటాడు, శంకరాచార్య రాసిన శంకర విజయంలో రాస్తున్నాను. శంకరాచార్య స్వామి వారికి అభినవగుప్తుడు మంత్రప్రయోగం చేస్తాడు. మంత్రప్రయోగం మనం నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను. మంత్రప్రయోగం చేస్తాడు. మంత్రప్రయోగం చేస్తే ఆయన భగంధర వ్యాధి వస్తుంది. అనగా అర్థం ఏమిటంటే ముద్యం అంటే నెత్తురు కారుతూ ఉంటుంటుంది అనమాట. అది ఏవో బ్రహ్మాండంగా ఏవో డాక్టర్స్ ఏం చేశారు, ఏం తగ్గలేదు. చివరికి అశ్విని దేవతలు పైనుంచి దిగిరారు. దిగి అశ్విని దేవతలు చెప్పారు. అశ్విని దేవతలు చెప్పారు, అయ్యా అటు దిగేది కాదు, ఇది మంత్రప్రయోగం అండి అని అన్నారు. ఆ మంత్రప్రయోగం అని చెప్పేటప్పటికి ఏమిటంటే శంకరులను అడుగుతున్నాడు. శంకరులు మొదల దగ్గర నుంచి చెబుతున్నాడు, ఇది కర్మపాశం రా, ఇది కర్మపాశానికి అనుభవించాలి, అనుభవిస్తే చెల్లు పోతుంది, దీనికి శిక్ష వేస్తాడు. 6 నెలలు సంవత్సరం శిక్ష వేస్తారు. అది వేస్తే చెల్లు పోతుంది అనమాట. దానికి అట్లనే చెల్లు పోవాలి, ఇది ఈ కర్మపాశం అనేటువంటిది ఆ చెల్లు పోవాలి, అందుకని పోనీరా కానీ అనుభవిస్తానులే అని అన్నాడు. కాదండి కాదండి అని అన్నారు. ఆ విధంగా ఎంత ప్రయత్నం చేసినా కాలేదు. చివరికి అర్థం చేసుకొని అసలు శిష్యుడు ఉన్నాడు పద్మపాదాచార్యుడు, అందుకని శంకర విజయం చదవాలి. శంకర విజయం చదవాలి. పద్మపాదాచార్యుడు అప్పుడు నారసింహ మంత్రాన్ని జపిస్తాడు. నారసింహ మంత్రాన్ని జపించినప్పుడు అభినవగుప్తుడు ప్రయోగించినటువంటి మంత్రం ఏమైందో తెలిసిన, అది రివర్స్ బాణం అయింది. రివర్స్ అయ్యి ఆ బాణం పోయి తనకి గుచ్చుకుంది, ఎవరు ప్రయోగం చేసిన వాడికి గుచ్చుకుంది. అప్పుడు భగంధర వ్యాధి వాడికి వచ్చింది, శంకరులకి తగ్గిపోయింది. ఇది నారసింహ మంత్రంలో ప్రయోగం. ఇది ఎక్కడ వస్తుందంటే ఈ మంత్ర ప్రయోగాలు, నారసింహ మంత్రం ఇది మీరు సుందరకాండ చెప్పేటప్పుడు మొదటి సర్గలో చెప్తా. అప్పుడు దానిలో సుందరకాండలో మొదటి సర్గలో ఆంజనేయ స్వామి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామి వస్తాడు. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఆ రూపాలు చూసారో మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. నారసింహ రూపం ఒకటి ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామిలో. నారసింహ రూపం ఒకటి ఉంటుంది, వరాహస్వామి రూపం, గరుత్మంతుడి రూపం, ఇట్లా ఈ రూపాలు ఉంటాయి అన్నమాట. ఏమిటంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క మంత్రం ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హనుమద్ మంత్రాన్ని గనక జపిస్తే ఈ 5 మంత్రాలు జపించినట్టే. ఇటువంటి ఎవరైనా మంత్ర ప్రయోగం చేశారనుకో ఈ మనిషి మీద, ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన మంత్ర ప్రయోగం చేశాడంటే మొత్తం రివర్స్ కొడుతుంది వాడికి. అది దానిలో ఉన్నటువంటి. అందుకని ఆంజనేయ సుందరకాండ అనేటువంటిది, ఆ సుందరకాండలో ఉన్నటువంటి మంత్రం అనేటువంటి చూశారు, అది పట్టుకున్నటువంటి వాడికి రోగం రొస్టు లేకుండా ఈ ఎవడు కూడా వాడి మీద ప్రయోగం చేయడానికి. అది మన సుందరకాండ దీనిలో వచ్చినప్పుడు వస్తుంది అనమాట. అది సుందరకాండ విశేషమైనటువంటిది అనమాట. అది మాత్రం ఎంతమంది అయితే వింటారో వాళ్ళు ధన్యాత్ములు వాళ్ళు. అయితే కొంతమంది అంటారు, వీడియోలు ఉన్నాయి కదండి అది పెట్టండి సరిపోతుందని. కానీ వీడియోలు ఉండి వినేటప్పుడు పొందేటువంటి జ్ఞానము ఒక 50% అయితే, ప్రత్యక్షంగా వినేటప్పుడు 100% ఉంది. తేడా ఉంటుంది రెండింటికి. అది మీకే తెలుస్తుంది, ఒకసారి తెలుస్తుంది. ఆ సుందరకాండ అనేటువంటి నెక్స్ట్ ఇంకో వారం రోజుల్లో ఇది అయిపోతుంది. ఈ వారం రోజుల్లో ఇది అయిపోతుంది. అయిపోగానే బహుశా 1వ తారీఖు నుంచి ఏమో సుందరకాండ ప్రారంభం అవుతుంది. ఆ సుందరకాండ ప్రారంభమవుతుంటుంది. ఆ సుందరకాండ చదివినంత కాలం ఉన్ననాళ్ళు మీ ఇష్టం, జాగ్రత్త. ఆంజనేయ స్వామి వస్తాడు, నిజంగానే వస్తాడు, అబద్ధం కాదు చెప్పేది. ఆంజనేయ స్వామి నిజంగానే వస్తాడు. నా మాటలు మళ్ళీ ఎవడరా చెబుతున్నాడు, నేను వస్తున్నాను అంటాడు. సరే చూద్దామని. సరే ఇప్పుడు ఇంతకీ ఈ విధంగా ఈయన చెబుతున్నాడు, ధర్మాలు చెబుతున్నాడు. ఈ ధర్మాలు చెప్పి చివరికి ఏంటంటే ఇంకా విశేషం చెబుతున్నాడు. ఈ రామచంద్రమూర్తి మొత్తం చెప్పేసిన తర్వాత ఇదంతా వివరించి మళ్ళీ రేపు కూడా చెప్పుకుందాము. చివరికి ఈ వాలికి అప్పుడు తెలిసింది అనమాట, రాముడికి నమస్కరించాడు. చివరికి రాముడికి నమస్కరించాడు, నరశ్రేష్ఠ అన్నాడు. ఇప్పుడు ఈ అజ్ఞానం అనేది తొలగింది. నరశ్రేష్ఠ రామ, నీవు చెప్పినదంతా సత్యమే. అంత క్రితం ఏదైతే అన్నాడో అవి మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాడు. నేను చెప్పిన మాటలన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అన్నాడు. నువ్వు చెప్పిన తర్వాత నాకు అజ్ఞానం తొలగిపోయింది, నువ్వు చెప్పింది నిజమే, సందేహం లేదు, నేను చేశాను, తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. దీనిలో ఒక విశేషం, తప్పు చేసినటువంటి వాడు ఒప్పుకొని, ఏం 10 మంది దగ్గర ఒప్పుకోవాల్సిన పని లేదు, దాని అర్థం తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసినా పరమాత్మ సంతోషిస్తాడు. అది అధర్మంలో ఉన్నాడు అనుకోండి, తెలుసు
అర్రే అధర్మంలో ఉన్నాడేనని ప్రాయశ్చిత్తం. దాన్నే ఇంద్రియ సంయమాగ్ని అంటారు. అది ఇంద్రియ సంయమాగ్నిలో గనక తన మనస్సును పడేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుంది. అప్పుడు ఆ పాపం దోషం పోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే సులభంగా కూర్చొని హాయిగా హాయిగా ఉండాలి. ఏముందండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే సరిపోతుంది, 10 రూపాయలు కట్టేస్తున్నాం, అయిపోయింది, హాయిగా కూర్చుంటే సరిపోతుంది, 2 గారెలు తినచ్చు, సరిపోతుంది. ఏమీ పోదు. ఇప్పుడున్న లోకం అంతా అట్నే ఉంది. ఇప్పుడు లోకం అంతా ఏంది, హాయిగా కూర్చోవటం, 10 రూపాయలు కట్టేసేయటం, గారె ముక్కలు తింటాం, కాదు 2 ఆకులు తింటాం. ఇది అక్కడ అది చెప్పలేదు. దానిలో ఏం చెప్పాడు, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఆకు ముక్కలు తిన్నా, అరటికాయలు తిన్నా, ఏం తిన్నా, నీవు ఏంటంటే మంత్రం అన్ని జపించరా అని చెప్పాడు. అది ప్రధానం అని చెప్పాడు. ఆ మంత్రాన్ని గనక ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని గనక జపిస్తే నీ యొక్క అధర్మము లేకపోతే నీ యొక్క పాపము ఇవి నివృత్తి అవుతాయి అని చెప్పాడు. దానికేమో నీకు ముడి కుదరదు, సుఖంగా ఉండాలి అన్ని చోట్ల. ఎక్కడో కుదురుతుంది, గుడికి పోయినా కానీ ఫ్యాన్ తిరగాలి, ఎందుకు చల్లంగా ఉండాలి. మరి అర్థం కాదా? ఇప్పుడు అర్థమైందో కాలేదు. కొంతమంది ఫ్యాన్లు తిరుగుతుంటుంటారు, మాకు ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటారు, అధ్యాత్మం సుఖంగా ఉండాలన్నమాట. అదనమాట ఇట్లా. అది ఈ విధంగా అనమాట. ఇది ఈయన అని ఇంకా విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఈయన వాలికి ఇప్పుడు అజ్ఞానం తొలగింది అనేటువంటి విషయం చెబుతూ, ఇక తర్వాత ఇక్కడ ఒక విశేషం, వానరులు పారిపోవటం, తార రావటము, ఇవన్నీ కూడా రేపు కూడా మనం చెప్పుకుందాము. ఇంకా ఈ విధంగా ఈ లెక్క ప్రకారం మనకి వచ్చే వారంతో అయిపోతుంది. మార్చి 1 నుంచి మాత్రం సుందరకాండ ఉంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు.